నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. సో మేడిగడ్డ గురించి గత కొన్ని రోజుల నుంచి కాదు, కొన్ని నెలల నుంచి బాగా చర్చ నడుస్తూ ఉన్నది. అంటే వారము కొత్త అప్డేట్స్తోని మేడిగడ్డ మీద మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తూనే ఉన్నది. అయితే రీసెంట్గా గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే మేడిగడ్డ కుంగినటువంటి సమయంలో దాని మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయడము, దాని మీద వాళ్ళు పోవడము, సందర్శించడము, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మేడిగడ్డను విషయంలో ప్రతిసారి కొన్ని కామెంట్లు చేయడం. అయితే ఏదైతే ఈ కమిషన్ వేసిరో ఆ కమిషన్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఘోష్, ఆయన మొన్న సీరియస్ అయ్యిండు. దాన్ని మీరు వెంటనే మరమ్మతులు చేయాల్సిందే అని చెప్పేసి అటు ఎన్డీఎస్ఏకు మధ్యంతర నివేదిక ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్పడము, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా హుటాహుటిన మేడిగడ్డకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని, ఆ మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పుడు ఫైనల్గా. అయితే ఈ మరమ్మతులు చేస్తున్నటువంటి క్రమంలో దీని పనులు స్టార్ట్ చేసేటువంటి క్రమంలో ఎల్ఎన్టీ అక్కడ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది రీసెంట్గా, ఒక 2-3 రోజుల క్రితం. ఓన్లీ 7th బ్లాక్ మాత్రమే డ్యామేజ్ అయ్యింది, మిగతా రిమైనింగ్ బ్లాక్స్ అన్ని కూడా సేఫ్గా ఉన్నాయి, డ్యామ్కి వచ్చినటువంటి అంటే ఆ బరాజ్కి వచ్చినటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల బృందం అంతా అక్కడికి పోయి ఆడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి ఇవన్నీ పెట్టి ఇంత చేసి అసలు ఇది పనికే రాదు మేడిగడ్డ, ఒక మేడిగడ్డనే కాదు దానిపై ఉన్నటువంటి అన్నారం పనికిరాదు, సుందిల్ల పనికిరాదు అని చెప్పేసి మంత్రులందరూ మాట్లాడడం జరిగింది. కానీ దాని మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కావచ్చు, లేకపోతే దాని మీద కమిషన్ ఏదైతే ఇచ్చారో ఆ కమిషన్ జడ్జి గారు కూడా దీన్ని చేయమని చెప్పి ఇప్పుడు ఎల్ఎన్టీ ప్రకటనతో ఇంకా మరింత బలం ఏర్పడింది. ఓన్లీ 7th బ్లాక్ మాత్రమే కుంగింది, అక్కడటువంటి ఆ సొరంగం కూడా కొంత ఇసుక కొట్టుకపోవడం వల్ల ఏర్పడిందని చెప్పారు. మరి దీని మీద అసలు ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో మేడిగడ్డకు సంబంధించి నీటి సంబంధించినటువంటి వ్యవహారంలో మనము తెలంగాణ జలవనరుల మాజీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు, వి ప్రకాష్ గారు. సార్తో గతంలో నేను కూడా చాలాసార్లు 2-3 ఇంటర్వ్యూలు కూడా చేసిన, చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఇవాళ కూడా వారిని మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. నమస్తే సార్. నమస్తే శంకర్. బాగున్నారా సార్? ఫైన్, థాంక్యూ. ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే అప్పుడు మనము ఒకసారి మేడిగడ్డ కుంగినప్పుడే మనం ఒక ఇంటర్వ్యూ మాట్లాడుకున్నాము. మళ్ళీ మేడిగడ్డ మీద మొట్టమొదటి వాయిస్ ప్రభుత్వం తరఫున మీరే రికార్డ్ చేశారు. అవును, నేనే వచ్చిన మీకు ఆ రోజు. అంటే అక్టోబర్ 21 మేడిగడ్డ బ్రీచ్ అయితే, అవును, అక్టోబర్ 31 నాడు మనం మీరు నా రికార్డ్ చేశారు. అవును. మళ్ళీ ఇవాళ అదే మేడిగడ్డ హాట్ టాపిక్ అయింది. అంటే ఆ రోజు కుంగినప్పుడు మీరు కొన్ని అంశాలు చెప్పారు. అంటే గోదావరి నది అనేది ఆ నదిలో ప్రపంచంలోనే అత్యంత ఫ్లడ్ ఫ్లో ఉండేటువంటి నది. అది బయటకు పోయే ఫ్లడ్ ఫ్లో కంటే కూడా లోపటంగా చాలా స్పీడ్గా పోతుందని కొన్ని కొత్త విషయాలు మీరు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ రోజు మీరు ఇంకొక మాట కూడా అన్నారు, గోదావరి మీద కట్టడమే ఒక ప్రయోగాత్మకము అని చెప్పేసి కూడా అన్నారు. సో మరి ఇవాళ ఎల్ఎన్టీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, మనం పేపర్లో గత 3-4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఓన్లీ 7th బ్లాక్ ఒక్కటే కుంగింది, అదొక్కటి రిపేర్ చేస్తే సరిపోతుంది, మిగతా అంతా సేఫ్లో ఉంది అని అంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళేమో అసలు ఇది పనికే రాదు, దీనివల్ల ఉపయోగమే లేదు, ఒక్క చుక్క నీళ్లు కూడా నిలపడానికి ఉపయోగపడదని మొన్న రీసెంట్గా కూడా మంత్రుల క్యాబినెట్ మీటింగ్ అయినాక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు. అంటే ఎల్ఎన్టీ ప్రకటనకి మంత్రుల ప్రకటనకి చాలా వైరుధ్యంగా ఉంది. దీన్ని ఎలా చూడవచ్చు? వాస్తవం ఏంటి అసలు ఇందులో? ఎల్ఎన్టీ అంటేనేమో పూర్తి ఎక్స్పర్ట్స్ ఉండి, బాగా అనుభవం ఉండి, ప్రపంచంలోనే టాప్ కంపెనీస్ లో ఒకటిగా ఉండి, వాళ్ళు మాట్లాడే మాటకు విలువ ఇవ్వాలి మనం. ఈ మంత్రులు ఏంటంటే వీళ్ళకేం తెలియదు, గాలి మాటలు మాట్లాడతారు, రాజకీయ అవసరాల కోసం ఏదైనా చెప్తారు. వాళ్ళకేం తెలియకపోయినా కూడా ఏదైనా మసిబూసి మారేడుకాయ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏ డ్యామ్కు, ఏ ప్రాజెక్టుకు ఎన్నడూ ఏం జరగనట్టు, ఒక్క మేడిగడ్డకే అయినట్టు, ఇదంతా అద్భుత కల్పనలు చేసి రాజకీయాలు, ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనేది భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాజకీయాలలో మనకు కనబడుతుంది. ఏదైనా రాజకీయం చేస్తారు వాళ్ళ అవసరాల కోసం, ప్రజల లోపల వాళ్ళ పట్ల ప్లస్ మార్కులు వేసుకోవడానికి, మెయిన్గా అవతల వ్యక్తి దిగజార్చడానికి ఈ అబద్ధాలన్నీ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది దురదృష్టవశాత్తు ఏంటంటే అక్టోబర్ 21 ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న సమయం, ఇంకొద్ది రోజులైతే నామినేషన్లు వేస్తారనగా ఇది జరిగింది. జరగడంతో బాగా వివాదాస్పదమైంది. వాస్తవంగా నేను ఛాలెంజ్ చేస్తాను చాలాసార్లు, ప్రపంచంలో బాల్యారిష్టాలు రాని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? ఇప్పుడు మన దగ్గర మన కళ్ళ ముందున్న అన్ని ప్రాజెక్టుల గురించి కూడా మనం చరిత్రలోకి వెళ్తే, ధవళేశ్వరం ఆనకట్టకు ప్రమాదం జరిగింది. తర్వాత అంటే ఇప్పుడు చాలాసార్లు ఏమంటారంటే వీళ్ళు 150 ఏళ్ల కింద కట్టిన ధవళేశ్వరం ప్రకాశం బ్యారేజ్ 150 ఏళ్ల కింద కట్టింది. అంటే వీళ్ళకి తెలియదు అది పోయింది ఎప్పుడో.
తర్వాత అంటే అప్పుడు కట్టింది పోయింది, ఎప్పుడో పోయింది అది. 1960 నుంచి 75 మధ్య కాలంలో సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ నిధులన్నీ కూడా అటు తరలించి వాటితో పట్టుకున్నది అది. మళ్ళా ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఉన్న బ్యారేజ్ అర్ధర్ కాటన్ కట్టింది కాదు, అర్ధర్ కాటన్ కట్టింది కనబడుతుంది, మనకు దూరాన కనబడుతుంది. అట్లాగే ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉన్నదో కృష్ణా బ్యారేజ్ అప్పటి బ్యారేజ్ కాదు, తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని డెవలప్ చేశారు. ఏది కూడా అప్పటి ఏం ఉండవు, 100 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఏది ఉండదు. రెండవది పోలవరం మన కళ్ళ ముందు కడుతున్నారు. పోలవరం కూడా కిలోమీటర్ల కొద్దీ వాల్ కొట్టుకపోయింది, అది రిటైనింగ్ వాల్ కానీ ఇది కానీ. తర్వాత తుంగభద్ర డ్యామ్ 1949 నుంచి 51 మధ్య కాలంలో ఆ కన్స్ట్రక్షన్ అప్పుడే దానికి విపరీతమైన డ్యామేజ్ జరిగింది. హైదరాబాద్ అసెంబ్లీలో అప్పుడు బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి, దాని మీద పెద్ద చర్చ జరిగింది హైదరాబాద్ అసెంబ్లీలో తుంగభద్ర డ్యామ్ మీద, దాని జరిగిన నష్టం మీద. తర్వాత నాగార్జున సాగర్లో చాలా సార్లు చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇప్పటికి కూడా సీపేజ్ అనేది వస్తూనే ఉంటుంది డ్యామ్ లో. అంటే ఎవరు ఎన్నడూ డ్యామ్ల గురించి తెలియని వాళ్ళు అయ్యో లీక్ అవుతుంది అని భయపడతారు. అక్కడ తెలంగాణ వచ్చినాక కూడా మన మిడ్ మానర్ కొట్టుకపోయింది మీకు అసలు. అది కూడా అంటే నేను అనేది ఏ ప్రాజెక్టు కూడా ఇప్పుడు శ్రీశైలం దగ్గర పోయి మీరు కెమెరా పెడితే డ్యామ్ మీదకి వెళ్ళి కింద పెద్ద బొంగ కనబడుతుంది. అంటే ఎక్కడైనా కూడా ప్రమాదాలు అనేటివి సహజము, చెప్పి రావు కదా. ఇది దీనికి కూడా ఒక సహేతుకమైన కారణం ఉంది, మేడిగడ్డ ఎందుకు ఇట్లా అయింది అనేది. అయితే ఒక చిన్న కారణాన్ని చూపెట్టి అన్ని అంతే ఏది పనికిరాదు అని చెప్పడం అనేది వీళ్ళకి ఎవడిచ్చిండు సర్టిఫికేట్? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ, శ్రీధర్ బాబుకి కానీ, రేవంత్ రెడ్డికి కానీ, వీళ్ళకి ఎవరన్నా టెక్నికల్ గా వీళ్ళని సర్టిఫై చేశారా? ఇంజనీరింగ్ నిపుణులు అని వాళ్ళకి ఎవరన్నా సర్టిఫికేట్ ఇచ్చారా? పోనీ వాళ్ళకి ఎవరన్నా వీళ్ళు ఇంజనీర్లు చెప్పారా ఇది పనికిరాదు అని? ఇప్పుడు దాని మీద పినాకి చంద్ర ఘోష్ న్యాయ విచారణ కమిటీ ఉంది, ఇంకా విచారణ స్టార్ట్ కాలేదు. వాళ్ళు ఇచ్చిన డేటు 31 మే 31 మే లోపల ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఇష్టం వచ్చినట్టు ఎవరు ఏది పడితే అది రాయొద్దు, మీరు ఇచ్చే కంప్లైంట్ ఏదైతే ఉన్నదో ఫిర్యాదు అది మీరు మళ్ళీ వెనక పోకుండా నోటరీ దగ్గర సంతకం పెట్టి అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి. అంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో, ఎందుకంటే ఈ గాలి మాటలన్నీ విన్నాడు కదా ఆయన, ఈ 3rd క్లాస్ వాదనలు నా దగ్గర పెట్టద్దు, మీరు ఇచ్చే వాళ్లకు మీరు ఖచ్చితంగా అడ్వకేట్ నోటరీతో సంతకం పెట్టించుకొని ఇవ్వాలి. తర్వాత అథెంటికేటెడ్ గా డాక్యుమెంట్ సపోర్ట్ చేయాలి దానికి. తర్వాత నైపుణ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు అక్కడ నిర్మాణ లోపం జరిగిందా, నైపుణ్య లోపం జరిగిందా అనే విషయాల మీద మీరు ఇచ్చే వాటికి ఎవిడెన్సెస్ ఉండాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉండాలి అని చెప్పాడు. ఎవడు పడితే వాడు ఏది పడితే అది పోయి ఫిర్యాదు చేయడానికి లేదు ఇక్కడ. అది కూడా ఆ విచారణకు స్వీకరించే గడువే మే 31. ఆయన అవన్నీ చదవాలి కదా, ఆ న్యాయ విచారణ అనేది ఇంకా మొదలు కానట్టే కదా. ప్రాసెస్ స్టార్ట్ అయింది కానీ విచారణ ఎక్కడ మొదలైంది? మరి అప్పుడు వీళ్ళకి ఎవరు చెప్పారు ఇది పనికిరాదని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాస్తవంగా ఏం జరిగిందో మొత్తం చెప్తాను నేను మీకు. మేడిగడ్డ అనేది 86 పియర్స్ ఉంటాయి, 8 బ్లాకులు ఉంటాయి. అన్నారంలో కూడా బ్లాక్స్ ఉన్నాయి, ఆ పియర్స్ ఉన్నాయి, తుందిలలో కూడా పియర్స్ ఉన్నాయి, బ్లాకులు ఉన్నాయి. మొత్తం కలిపి 200 పియర్స్ దాకా ఉంటాయి. అయితే ఇందులో 7వ బ్లాక్ దగ్గర ఏం జరిగింది, ఎందుకు అక్కడ మాత్రమే బొరియబడ్డది? నిజంగానే అది సహజంగా పడ్డ బొరి అయితే అన్ని బ్యారేజ్లకు కూడా పడాలి కదా, అన్ని బ్యారేజ్లకు కూడా పడాలి. ఇంకోటి అత్యంత ఉధృతమైన ప్రమాదం అనేది జరగాల్సిన సమయం ఎప్పుడు వచ్చిందంటే 2022 జూలై మాసంలో, జూలై 15వ తేదీ అనుకుంటా. అంచనా వరద కంటే చాలా ఎక్కువ వచ్చింది. 28,25,000 క్యూసెక్లు అనేది చరిత్రలో రికార్డ్. అక్కడ గోదావరి చరిత్రలోనే రికార్డు. మనం రికార్డ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత, ఫ్లడ్ ఫ్లో ఎంత ఉంటుంది అనేది రికార్డ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత హైయెస్ట్ అనేది 28,25,000. 500 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా అంతకంటే ఎక్కువ రాలేదనేది ఇంజనీరింగ్ నిపుణులు వాళ్ళు ఇచ్చిన లెక్కలు అవి. అయితే ఆ రోజు వచ్చింది ఎంత అంటే 28,75,000. అయితే ఎంత వరద వచ్చినా అది డ్యామ్ కాదు, అది బ్యారేజ్. బ్యారేజ్లో ఏముంటుంది అంటే వర్షాకాలం గేట్లన్నీ ఓపెన్ ఉంటాయి. 86 పియర్స్ మధ్యలో ఉన్న రేడియల్ గేట్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఓపెనే పెడతారు, క్లోజ్ పెట్టరు. వర్షాకాలం మొత్తం ఓపెనే ఉంటుంది. అంటే జూన్ నెలలో ఓపెన్ చేస్తే మళ్ళీ నవంబర్ లో దించుతారు. వరద తగ్గిన తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ అప్పుడు దించుతారు. అయితే ఆ టైంలో పైనుంచి కూడా పోయినాయి నీళ్లు.
28,75,000 క్యూసెక్స్. అంటే బరాజ్ పైనుంచి కూడా బ్యారేజ్ పైనుంచి కూడా. అయితే ఆ టైంలో ఏంటంటే ఆ ఫ్లో వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి అనేది చెప్తాను నేను. ఇది ఓపెన్ చేసింది, జాతికి అంకితం చేసింది 2019 జూన్ 21. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే ఆ రోజు జయశంకర్ గారి జయంతి, వర్ధంతి. ఆయన వర్ధంతి రోజే ఇది. ఆ రోజు ఆయన ముగ్గురు సీఎంలు వచ్చి ఓపెన్ చేశారు. ఇది ఇమ్మీడియట్ గా వర్షాలు పడుతున్నాయి అప్పుడు. జూన్ 21 అంటే మృగశిర కార్తె వచ్చినాక 2 వారాలకు తర్వాత కంటిన్యూగా వర్షాలు పడ్డాయి. ఆ టైంలో అక్కడ ఏవేవైతే తీసేయాల్సిన ఉన్నాయో స్ట్రక్చర్స్, ఎలాంటి వాళ్ళు తీసేయలేకపోయారు. అంటే ఈ వర్షాలు రావడం, వరద వస్తుండడం. అయితే తర్వాత ఇమ్మీడియట్ కోవిడ్ వచ్చింది. ఇది మన 2020 మార్చి 23 నుంచి, అంటే మార్చి ఫిబ్రవరి నుంచే కోవిడ్ ది మొదలైంది. 19 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. మన దగ్గర ఫిబ్రవరి కల్లా కేసెస్ చాలా 100% లాక్డౌన్ అయింది మార్చిలో. అయితే వీళ్ళ పనులు చేసుకోవడానికి ఉండే టైం కూడా మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 నెలలే. మిగతా టైంలో నీళ్ళు రావు. మిగతా టైంలో ఆ టైంలో నీళ్ళు రావు, మిగతా టైంలో నీళ్ళు ఉంటాయి. అయితే అక్కడ ఏమైందంటే ఒక చిన్న పొరపాటు వీళ్ళు చేసింది, ఎలాంటి వాళ్ళు చేసింది, ఈ షీట్ పైల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కాఫర్ డ్యామ్ కట్టారు కదా ఆ కన్స్ట్రక్షన్ అప్పుడు. కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయినాక కాఫర్ డ్యామ్ తీసేయాలి. అప్పుడు వాళ్ళకి ఆ వెసులుబాటు దొరకలేదు, ఎందుకంటే లాస్ట్ డే దాకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క అదే నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, ఏంటంటే కేసీఆర్ గారు వాళ్ళని తొందర పెట్టారనే విమర్శ కరెక్ట్ కాదు. ఆ రోజు ఎల్ఎన్టీ చీఫ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో ఆయన వచ్చారు, మేఘా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, తర్వాత టాప్ ఈఎన్సీ మురళీధర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇది ఎప్పుడంటే జనవరి 1, 2019 కేసీఆర్ గారు మేడిగడ్డ మీదకి వచ్చారు. 2వ టర్మ్ ఎలక్ట్ అయినాక మొదటిసారి వచ్చాడు. అప్పుడు హరీష్ రావు గారు మంత్రి కాదు కాబట్టి ఆయనతో రాలేదు. ఈయన దగ్గరే ఉంది. సో నేను ఉన్నాను అక్కడ. డైరెక్ట్ సుబ్రహ్మణ్యం గారిని అడిగాడు, ఆయనకి ఎంత తొందర ఉండే అంటే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికల లోపల కనుక మనం చేయగలిగితే, అప్పుడు 6 నెలల ముందు ఎలక్షన్స్ పోయిండు కేసీఆర్. అయితే జనవరి 1 రోజు కేసీఆర్ అక్కడికి వచ్చింది. మేలో ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంటరీ ఎన్నికలు. ఆ లోపల ఇది అయిపోవాలనేది కేసీఆర్ గారి ఆలోచన. ఎట్టి పరిస్థితులు నేను చేయలేనని చెప్పేశాడు, చేతులు ఎత్తేసాడు సుబ్రహ్మణ్యం గారు. అక్కడ నుంచి మేడిగడ్డ వ్యూ పాయింట్ దగ్గరనే మేము ఉన్నది, ఇట్లా చూపెడుతున్నాడు కేసీఆర్. చూపెట్టి ఇంతే కదా ఉన్నది, ఇది అయిపోద్ది కదా అంటే, అట్లా చేయడానికి లేదు సార్ అంటే, నాకు ఒక 4 నెలలు అంది. 4 నెలలు కాదు సార్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇయ్యలేను అని చెప్పేశాడు. అది ఎల్ఎన్టీ సంస్థ, మెగా కాదు, నవైగా కాదు, అంటే ప్రాపర్ చాలా ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు, కాంప్రమైజ్ గారు. మీకు కూడా తెలుసా, మీరు ఎల్ఎన్టీ వర్క్ చేసిన ప్రాజెక్టులలో భారతదేశంలో మీరు ఏ రాష్ట్రంలో పోయి ఏ ఇంజనీర్ అని అడగండి, ₹1 లంచం ఇంజనీర్లకి అని సంస్థ ఎల్ఎన్టీ. వాళ్ళు ఇంజనీర్లకి ఇయ్యరు, మంత్రులకి ఇయ్యరు, ముఖ్యమంత్రులకి ఇయ్యరు, వాళ్ళు ఎవరికి ఇయ్యరు. వాళ్ళు టెండర్ వేస్తారు, వస్తుంది, లేకపోతే లేదు వర్క్, ఖచ్చితంగా చేస్తారు. అట్లాగే వాళ్ళు ఏమి బినామీలకు ఇచ్చేటోళ్ళు కూడా కాదు వాళ్ళు. అలాంటి ఎల్ఎన్టీ తెలుసా, ఎల్ఎన్టీకి ఓనర్ లేడు తెలుసా మీకు? ఎల్ఎన్టీకి ఓనర్ లేడు. లార్సన్ అండ్ టర్బో అనే వాళ్ళు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఏజ్ అయిపోయిన తర్వాత మొత్తం బిజినెస్ అంతా కూడా షేర్స్ చేసి వర్క్ చేసే వాళ్ళకి అందరికి షేర్స్ ఇచ్చారు. దానికి ఎండి ఉంటాడు, సిఇఓ ఉంటాడు తప్ప చైర్మన్, ఓనర్ ఎవరు ఉండరు వాళ్ళు. అది ఒక్కరి స్వార్థం కోసం నడిచే సంస్థ కాదు. అందుకే ఇవాళ ప్రపంచంలోనే టాప్ కంపెనీస్ వల్ల ఎల్ఎన్టీ ఒకటి. అంటే కల్పిట్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు, అస్సలు లేదు. వాళ్ళు ఎక్కడ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ ఉండే, లంచాలు ఇయ్యరు, క్వాలిటీతో కూడా కాంప్రమైజ్ కారు వాళ్ళు. అటువంటి గొప్ప సంస్థను పట్టుకొని ఈ ఆంధ్ర కాంట్రాక్టర్ దగ్గర పనులు చేసిన ఈ మాజీ మంత్రులు, ఇప్పుడు ప్రజెంట్ మంత్రులంతా అందరు వాళ్ళలాగానే లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటారంటే ఎట్లా? ఎల్ఎన్టీ వాళ్ళు చేసిన అద్భుతమైన వర్క్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయి. మన హైదరాబాద్ మెట్రో ఎంత అద్భుతంగా ఉంది. ఆ రోజు ఏమైందో చెప్తాను నేను. అటువంటి సంస్థ కూడా ఒక చిన్న పొరపాటు చేసింది. ఏంటిది ఆ పొరపాటు అంటే, అది కూడా కోవిడ్ ప్లస్ వర్షాకాలం రావడం. వాళ్ళు ఏం చేశారంటే, ఈ కాఫర్ డ్యాము తీసేయలేదంటే తీసేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ప్రాజెక్ట్ శంకుస్థాపన అయింది, మన ఇనాగ్రేట్ అయింది, వరదలు వచ్చినాయి, కొన్ని రెసిడ్యూ మిగిలిపోయినాయి.
అంటే పూర్తి స్థాయి తీయలేక పేర్కొని అంటే ఫ్లడ్ లో కొట్టుకోపోద్ది అనుకున్నారు. అయ్యా, అంటే ఫ్లడ్ లో పోయింది చాలా వరకు. ఓకే, అది కరెక్ట్గా 7వ బ్లాక్ దగ్గర ఆగింది. అంటే ఇది ఎట్లా అంటే కాఫర్ డ్యామ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మొత్తం ఉంది. ఈ కొన నుంచి ఆ కొనకు 86 పియర్స్ కూడా కాఫర్ డ్యామ్ పెట్టి చేశారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ ఫ్లడ్ లో కొట్టుకపోయింది కదా, మిగతా కూడా కొట్టుకపోద్ది అనుకున్నారు. ఆ టైంలో కోవిడ్ 100% లాక్డౌన్. ఎప్పుడు మార్చి 23 నుంచి వర్షాకాలం వచ్చేదాకా 100% లాక్డౌన్ జరిగింది 3 నెలలు దాదాపు. అయితే ఆ 3 నెలల సమయంలోనే వాళ్ళు తీయాల్సి ఉండే. అయితే అక్కడ సీన్ ఏంటంటే 3/4 కొట్టుకుపోయింది, ఆల్రెడీ వర్షాలు కొట్టుకుపోయింది. ఆ కొద్దిగా మిగిలిద్ది, మీకు ఆ ఫోటో కనబడతా అంటే చూడు, షీట్ ఫైల్ వేసి ఇట్లా ఆ కొద్దిగా మిగిలిద్ది. ఆ కొద్దిగా మిగిలిన వరకు ఏమైందంటే గోదావరిలో ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ జంప్ చేస్తుంది వాటర్, అడ్డం ఉంటది కదా. ఇప్పుడు ప్రవాహానికి అడ్డంగా మీరు ఏమన్నా పెడితే ఏమైతుంది, ఆ ఎగిరి పడ్డప్పుడు బొరి ఏర్పడ్డది. ఇట్లా పడే వరకే మొత్తం బొరి ఏర్పడి మళ్ళీ ఇళ్ళ నుంచి అవతలకు. అయితే ఒక చుక్క కాదు, ఒక్క రోజు కాదు, 3 సీజన్లు పడ్డది అట్లా. వాళ్ళు ఏంటంటే ఒక సీజన్ అయిపోయినాకనైనా రెండోసారి చెక్ చేసుకోవాల్సి కదా. బేసిక్ పర్యవేక్షణలో భాగంగా, నిర్వహణలో భాగంగా నిర్వహణ లోపం 100% ఉంది, మెయింటెనెన్స్ లోపం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఒకటి, మనం నీళ్ళలాగానే చూడాలి, పాలలాగానే చూడాలి. ఇప్పుడు అందులో తప్పు జరగలేదని ఎవరు అనట్లేదు. ఆ ప్రమాదానికి కారణము ఒకటేమో హెవీ ఫ్లడ్స్. గోదావరి చాలా ఉధృతంగా వచ్చే నది, భారతదేశంలోనే అత్యంత వేగంగా వరదలు వచ్చే నది గోదావరి. మన పైన నిండుకుండలా కనబడుతుంది, కింద విపరీతమైన స్పీడ్ లో ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి ఎగిరి పడతాయి నీళ్లు. సో అట్లా అక్కడ ఒక 7వ బ్లాక్ దగ్గరనే ఆగిపోయింది. మనం చూసినట్టయితే శాటిలైట్ ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడు నేను అబద్ధం ఆడినా కూడా శాటిలైట్ ఫొటోస్ మనము పైన శాటిలైట్ 24 గంటలు 365 రోజులు తిరుగుతూనే ఉంటుంది, ఫోటోలు తీస్తూనే ఉంటుంది. నాసానో లేకపోతే ఇస్రోనో అడిగితే ఆ ఫోటోలన్నీ ఇస్తారు. తెలంగాణ గవర్నమెంట్ లో కూడా ప్లానింగ్ బోర్డు లో ఉంది ఈ రిమోట్ సెన్సింగ్. మీరు అడిగినా కూడా ఇస్తారు, ఫలానా డేట్ రోజు ఎట్లుంది గోదావరి ముందు, మేడిగడ్డ ముందు ఫోటోలు తెచ్చి చూపెట్టచ్చు. ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఇది జరిగింది. అది ఏంటంటే అంత కొట్టుకుపోయింది, కానీ 7th బ్లాక్ దగ్గర మాత్రం అక్కడ ఆగింది. ఆ 7th బ్లాక్ దగ్గరనే ఆ స్ట్రక్చర్ షీట్ పైల్స్ అనేవి ఆగినాయి. ఇప్పుడు పెద్ద సొరంగం పడ్డది, ఏదైనా కావచ్చు, 4 మనుషులు పోయేంత సొరంగం పడ్డది. కొన్ని ఫోటోలు కూడా బయట అనేది సొరంగం ఉంటది, ఎందుకంటే ఇసుక కదా, అది డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే అక్కడ ఆపాల్సిన షీట్ పైల్స్ కింద బొరి ఏర్పడ్డది. అయితే అది ప్రమాదమా లేకుంటే నిర్లక్ష్యమా అన్నప్పుడు అది పీసీ గోస్ట్ కమిటీ తేలుస్తుంది. ఎందుకంటే న్యాయ విచారణలో ఉన్నప్పుడు మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత నేను కూడా ఏమి ఇంజనీరింగ్ నిపుణుని కాదు, బట్ అందరూ అంటున్నది, ఈవెన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అన్నది ఏంటంటే ఈ షీట్ పైల్స్ తీయలేదు కాబట్టి దానివల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటది అని. మరి అదే నిజమైతే ఒక 7th బ్లాక్ దగ్గరనే కదా, 7వ బ్లాక్ దగ్గరనే అవి ఆగినాయి. మిగతా ఆయన కొట్టుకుపోయినాయి, ఆ వరదకి వెళ్ళిపోయినాయి. అక్కడ ఒక్కగానే కొట్టుకుపోలే. కాబట్టి అదే కారణం అయితే కనుక ఆ ఒక 7వ బ్లాక్కే ప్రమాదం, వేరే దేనికి లేదు. అంటే మొన్న వచ్చినటువంటి ఎల్ఎన్టీ ప్రకటించిన దాంట్లో కూడా ఒక 7వ బ్లాక్ మాత్రమే డ్యామేజ్ ఉంది, ఇది రిపేర్ చేస్తే సరిపోతున్నటువంటి విధంగా వాళ్ళ బ్లాక్ తీసేయాలి. అక్కడ కూడా ఏంటంటే 2 పియర్స్ లో మనకు క్రాక్స్ కనబడ్డాయి. మధ్యలో ఉన్న 21వ పిల్లర్ కి ఏం లేదు, 20వ పిల్లర్, 22వ పిల్లర్. 22వ పిల్లర్ కేమో వర్టికల్ గీత వచ్చింది, 20వ పిల్లర్ కేమో రేడియల్ గేట్స్ దగ్గర కొద్దిగా మనకు తేడా కనబడుతుంది. సో కింద కొంచెం కుంగింది, చాలా తక్కువ. అదొక అంటే ఇప్పుడు అది రిపేర్ చేయడానికి దీనికి ఎంత టైం పడుతుంది సార్ బేసికలీ? అసలు యాక్చువల్ కేసీఆర్ గారు కనుక మళ్ళీ వచ్చి ఉంటే అది ఎప్పుడో రిపేర్ అయ్యేది. వాళ్ళు మాక్సిమం మనకు 4 నెలల నుంచి 5 నెలలు పడుతుంది. అంత అది ఎల్లంటి వాళ్ళు చెప్పింది, నేను చెప్పేది కాదు. అక్టోబర్లోనే వెంటనే ఆయన అక్కడికి పోయి ఆయన ఏం జరిగిందనేది తెలుసుకొని వెంటనే విచారణకు ఒక పక్క ఆదేశాలు ఇచ్చి సైమల్టేనియస్ గా ఇమ్మీడియట్ గా రిపేర్లు స్టార్ట్ చేయండి అని చెప్పుంటే ఆ విచారణ ఇమ్మీడియట్ గా ఒక 2-3 రోజులు పోయి దాన్ని ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి ఇంకా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే అక్టోబర్లో మొదలు పెట్టి ఉంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఈనాటికి అవైలబుల్ అయిపోయేది. అంటే ఇప్పుడు ఒక బ్లాక్ తీసి మళ్ళీ పెట్టడమే కదా. మరి వాళ్ళు 8 బ్లాకులు కట్టడానికి వాళ్ళు ఎన్ని రోజులు తీసుకున్నారు టైం? మనం యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేస్తే 5 నెలల నుంచి 6 నెలలు అంతే. అది పెద్ద కష్టమయ్యేదే కాదు. మరి అంటే మీరు చెప్తుంది ఇట్లా ఉంది, ఆ ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పినదేమో ఈ విధంగా ఉంది. అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంది, అంటే ఇది అయిపోతుంది, మనం చేసుకోవచ్చు, మన పాజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందని. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి గారు కూడా 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే మాట అంటాడు, ఈ మేడిగడ్డలో ఒక్క సుక్క నీళ్లు నిలపడానికి పనికిరాదు,
అలాగే మళ్ళా ఆయన ఎవరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే మాట మాట్లాడతారు. అదే బ్యారేజ్ దగ్గరకు వచ్చి పెద్ద మీరు చూసి ఉంటారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు, కొంతమంది ఎక్స్పర్ట్స్ని పెట్టి చేసిర్రు. ఇక దాంతోపాటు మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇలాగే అసలు ఇది పనికే రాదు అని చెప్పేసి మాట్లాడారు. కేబినెట్ లో అదే రాయనుండే, కేబినెట్ తీర్మానం ఎందుకు చేసిండు, కేబినెట్ లో డిస్కషన్ లో మేడిగడ్డను రిపేర్ చేస్తామని ఎందుకు చెప్పిండు, ఇది పనికి రాదనే చెప్పనుండే. మరి అందులో అట్ట రాశారు. అదే క్యాబినెట్ అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో నీళ్ళు నిలపడానికి ఏ మాత్రం పనికిరాదని చెప్పేసి అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు పాత వీడియో చూస్తే నేను చెప్పిన పార్లమెంట్ ఎలక్షన్ల దాకా ఈ డ్రామాలన్నీ చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వాళ్ళే రిపేర్ చేస్తారు, చేయాల్సి చేస్తారు. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, కేసీఆర్ సొమ్ము కాదు. ప్రభుత్వం మారింది, ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంది, రేవంత్ రెడ్డి మీద ఉంది. అని వదిలిపెడితే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూస్తా. ఎందుకు వదిలిపెడతాడు అంత, ఆయన కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరము మేడిగడ్డే దానికి మెయిన్. ఆ మేడిగడ్డను వదిలేస్తే కాళేశ్వరమే లేదు. అయితే మేడిగడ్డ ప్రాముఖ్యత కూడా మనకు మాట్లాడుతున్నాం. దానికంటే ముందు అంటే ఇదే మంత్రులు, ఎందుకంటే ఇది ప్రజలకు మొత్తం ఒక మిస్లీడ్ అయిపోయింది సార్, ఇది ఒక విషయం లెక్క పాకిపోయింది. ఇప్పుడు మేడిగడ్డ ఒకటి కుంగిందని పట్టుకొని అన్నారము సుందిల్లో కూడా డ్యామేజ్లో ఉన్నాయి, అలా నిలపకూడదని మనం మాట్లాడారు. అవి కూడా ప్రమాద స్థితిలోనే ఉన్నాయా, అవి మంచిగానే ఉన్నాయా? అసలు ఈ 1% కూడా ప్రమాదం జరగలేదు. ఆడ సీపేజెస్ అనేటివి ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు మీరు ఓ పని చేయండి, నీళ్ళ సోయి తెప్పియడానికి మీ ఛానల్ తరఫున వెళ్ళండి, నాగార్జున సార్ లో ఆ సిఈ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆ లోపలికి ఒక కెమెరా పట్టుకుని పోండి, కిందికి లోపల డ్యామ్ లోపల ఒకటి ఉంటది, ఏది పవర్ హౌస్ ఉంటది, డ్యామ్ లోపల పవర్ జనరేషన్ ఉంటాయి, అందులో ఒక సొరంగం లాగా ఉంటది లోపల, అంటే 7-8 అంతస్తులు ఉంటది లోపల, లిఫ్ట్ లో పోవాలి, ఆ లోపల పోయి కెమెరా పట్టుకొని పోండి, ఒకటే సౌండ్, నీకు మాట కూడా వినపడదు, అంటే అల్ల నుంచి వచ్చే సీపేజ్ సౌండ్ ఇట్లా ఆడుతూనే ఉంటది. మీరు మొత్తం గేట్లన్నీ బంద్ పెట్టినా కూడా కృష్ణా బ్యారేజ్ కు వరదలాగా ఎందుకు పోతుంది, ఎక్కడి నుంచి పోతుంది, ఈ సీపేజ్ల వల్ల. అంటే ఎక్కడైనా ఉంటుంది సీపేజ్, ఒక్క అన్నారంలో సుందిల్లనే ఉండదు, ఇవి బ్యారేజీలే ఇవి. అయితే ఈ సీకెంట్ పైల్ అనే పద్ధతి అనేది కొత్తగా వీళ్ళు తీసుకొచ్చారు. ఈ సీకెంట్ పైల్ పద్ధతిలో ఏంటంటే ఆ రెండిటి మధ్య గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ లో నుంచి ఏంటంటే కొద్దిగా సీపేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రౌటింగ్ దెబ్బతిన్నా, గ్రౌటింగ్ సరిగ్గా చేయకపోయినా కూడా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. అదే చిన్నదాన్ని పట్టుకొని దాన్ని కొండంతా చేసి చూపెడుతున్నారు. జనానికి ఏంటంటే వాటి గురించి తెలియదు, టెక్నికల్ అంశాలు తెలియదు, తెలిసే అవకాశమే లేదు కదా. కాబట్టి వాళ్ళకు ప్రాక్టికల్ గా వాళ్ళకు రుజువు అయ్యేది ఏంటంటే మళ్ళీ పెళ్ళంటి వాళ్ళు రిపేర్ చేయగానే అరే ఈ చిన్నదానికి ఇంత కథ చేసిన అనేది వాళ్ళే అంటారు జనం. ఇప్పుడు అన్నారం కానీ సుందిల్లో కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రమాదం లేదు, ఏది లేదు. వీళ్ళు ఛానల్లో కొన్ని ఛానల్లో పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ బుడుగులు వస్తున్నాయని బుడుగు చూపించడము, ఇతలంగా గారిపోతున్నాయని చూపించడము, ఇట్లాంటివన్నీ చూపించే వరకే జనం కూడా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే నిజంగానే బుడుగు వస్తుంది కదా ఆడ అని చెప్పి అవన్నీ. బొంగలేని రాలేదు అన్నారంలో, సుందిల్లో అయితే ఏది లేదు, సుందిల్లో పర్ఫెక్ట్ ఉంది. అన్నారంలో ఏంటంటే సీపేజ్ లాసెస్ కొద్దిగా అక్కడక్కడ గ్రౌటింగ్ దెబ్బతినడం వల్ల దాని వెంటనే వాళ్ళు రిపేర్ కూడా చేస్తారు. అంటే వీళ్ళ కామెంట్లు ఇవన్నీ చూస్తా ఉంటే ఒక మేడిగడ్డ లేకపోతే ఈ పైన 2 బరాజులు వేస్ట్ కదా సార్ బేసిక్ అయితే. అంటే నేను అనేది అది కూడా మాట్లాడదాం. అయితే ఇక్కడ ఏంటంటే O&M అని అంటాం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అన్ని ప్రాజెక్టుల మీద ఉంటది, అది ఎందుకు ఉండాలి? ఇప్పుడు 100 ఏళ్ళు కట్టిన ప్రాజెక్టు ఇక చెక్కు చెదరకుండా ఉంటది అంటే O&M ఎందుకు, పర్యవేక్షణ ఎందుకు, మరి ఆ పర్యవేక్షణ ఎందుకు, దాని మెయింటెనెన్స్ ఎందుకు, దాని డబ్బులు ఎందుకు, దాని బడ్జెట్ ఎందుకు? ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో అన్నారు ఈ మాట. ఎక్కడైనా ఎప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ పోతూనే ఉండాలి. మనిషి బాడీ లెక్క, ఇంకా మనిషి బాడీ లెక్క. ఇంకోటి ఏంటంటే మనం అంటేనో మనకు డిసిప్లిన్ ఉంటది, కానీ ప్రకృతికి డిసిప్లిన్ ఉండదు. పర్టికులర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎప్పుడు క్లౌడ్ బర్స్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు భారీ వరదలు వస్తాయో తెలియదు. అందులో గోదావరి లాంటి ఒక ఉధృతంగా నీళ్ళు వచ్చే నది పైనంతా కూడా అగ్రికల్చర్ లేదు. మహారాష్ట్ర అటు ఇటు బస్తరు ఇవన్నీ ఇంద్రావతి కిందికి వస్తాయి, బట్ పైన అక్కడ భూపాల్ దాకా మనకు వేంగంగా, వార్ధ, ఈ నదులన్నీ కూడా అడవుల్లో నుంచి ప్రయాణం చేస్తాయి, కాబట్టి ఉధృతంగా వస్తాయి వరద. కాబట్టి ఆ ప్రాణహిత అనేది ఒక ఉధృతమైన నది. కాబట్టి వాళ్ళకు అవగాహన లేక కొంత రాజకీయం చేయడానికి మాట్లాడతారు తప్ప మేడిగడ్డ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మేడిగడ్డ ఎంతవరకు అవసరం. అవును నిజంగా. మేడిగడ్డ ఏంటంటే మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం లేదు అనేది కరెక్ట్ కాదు. మేడిగడ్డ అనేది ఒక గుండెకాయ దానికి. అయితే మనకు నీళ్ళు ఎప్పుడు అవసరం,
వర్షాకాలంలో ఎట్లా వర్షాలు పడుతుంటాయి 100% వర్షాలు పడని సంవత్సరం అంటూ ఉండదు. నార్మల్ రెయిన్ఫాల్ కంటే ఒక 50% లేకుంటే 60% తక్కువ పడవచ్చు. అసలే వర్షాలు పడకుండా ఉండవు. అయితే వర్షాకాలం మనకు మేడిగడ్డ ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మనకు అక్టోబర్ నవంబర్ దాకా ఓపెన్ ఉంటాయి. బ్యారేజ్ ఎప్పుడు మనకు అవసరం? గేట్లు వేసినప్పుడే అవసరం. గేట్లు వేసేది ఎప్పుడు? ఈ అక్టోబర్ నవంబర్ నుంచి జూన్ దాకా. అయితే ఎందుకు అప్పుడు అవసరం అంటే సన్నగా ధారలాగా వస్తూ ఉంటుంది. అంటే రోజుకొక టీఎంసీ, మనకు జనవరి దాకా ఒక టీఎంసీ వస్తాయి. జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే దాకా హాఫ్ టీఎంసీ ప్రాణహిత నుంచి కానీ గోదావరి నుంచి కానీ. మేడిగడ్డ ఎక్కడ ఉంది? ప్రాణహిత గోదావరిలో కలిసినాక 19 కిలోమీటర్ల కింద మనకుంది. కాబట్టి అది గోదావరి నీళ్ళైనా అది ప్రాణహిత నీళ్ళైనా కూడా మనకు జనవరి నుంచి అంటే డిసెంబర్ నుంచి డిసెంబర్ నుంచి మే వరకు అప్పుడు గేట్లు వేసి పెడితే ఏమవుతుంది వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఆగుతాయి. అట్లా ఆగే వరకు హెడప్ అవుతుంది. హెడప్ అయినప్పుడు ఏమైందంటే లిఫ్ట్ చేసుకోవడానికి మనకు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఒక లెవెల్ ఉంటుంది. అదే వర్షాకాలం అయితే ఫ్లో నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. 3 టీఎంసీలు చేయొచ్చు. అవసరం లేదు, గేట్లు వేయాల్సిన అవసరం లేదు. గేట్లు వేయరు. గేట్లు అయితే కొట్టుకపోతారు. మనకు మేడిగడ్డ వీళ్ళు రిపేర్ చేసినా చేయకపోయినా వర్షాకాలంలో నీళ్ళని తీసుకోవడానికి మేడిగడ్డతో పనే లేదు మనకి. మనకు ఓన్లీ నవంబర్ డిసెంబర్ నుంచి మే దాకా, మే నెల ఎండింగ్ వరకు, జూన్ వర్షాలు మూడొచ్చిన కార్తో వచ్చేదాకా ఆ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకు మేడిగడ్డ గేట్లు ఎత్తేస్తారు. ఆ మధ్య కాలంలో మేడిగడ్డ అవసరం. దానివల్ల మనకు ఎంత నీళ్ళు వస్తాయి మేడిగడ్డ వల్ల? ఇప్పుడు హార్డ్లీ మనకి ఏంటంటే ఈ యావరేజ్ గా మనం ఒక హాఫ్ టీఎంసీ వేసుకుందాం. ఈ 5 నెలలు అనుకోండి, 5 నెలలు లేదా 6 నెలలు. 6 నెలలు 180 రోజులు. 180 రోజులలో ఒక హాఫ్ టీఎంసీ వేసుకుంటేనో 90 టీఎంసీలు. లేదు, ఒక టీఎంసీ సమస్య రాదు అసలు. మనకు ఓన్లీ డిసెంబర్ నవంబర్ లో ఒక టీఎంసీ వస్తే ఎక్కువ. ఇక మిగతా 5 నెలలు 300 క్యూసెక్లు, 400 క్యూసెక్లు, 200 క్యూసెక్లు అట్లా వస్తూ ఉంటాయి అన్నట్టు. 1 టీఎంసీ అంటే 11,000 క్యూసెక్స్ రావాలి. సో అట్లా మనకు మాక్సిమం వస్తే ఒక 60-70 టీఎంసీ మేడిగడ్డతో మనం ఆపుకొని ఆ టైంలో ఏంటంటే వర్షాలు పడాయి కాబట్టి అదివరకు నింపుకున్న కుంటలు, చెరువులు ఇవన్నీ కూడా ఖాళీ అవుతాయి కాబట్టి మిడ్ మానేర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్, పాములపర్తి, ఇవన్నీ కొండపోచమ్మ సాగర్, వీటిలలో కొంత లెవెల్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుద్ది అంటే మనం యాసంగి పంటలకు ఎర్లీగా వాటర్ ఇచ్చి పెడతాం. వాటర్ ఇచ్చిపెట్టిన తర్వాత 2వ తడి, 3వ తడి, 4వ తడి ఉంటాయి కదా, వాటికి పనికి వస్తుంది ఇది. అయితే ఈసారి ఏం జరిగింది? రేవంత్ రెడ్డికి దీని మీద అవగాహన లేదు. ఆయన ఇంకోటి రిపేర్ చేయలేదు మేడిగడ్డ. ఆ గేట్లు వేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఏంటంటే ఆ టైంలో లిఫ్ట్ చేయలేకపోయినాం. చేయాలంటే ఒక అవకాశం ఉండే. ఒక 1 to 2 months లోనే కాఫర్ డ్యామ్ కట్టి, కన్నెపల్లి దగ్గర కనుక కాఫర్ డ్యామ్ కట్టి వచ్చిన వరద వచ్చినట్టుగా అల్లకి తీసుకుపోయినట్టు అయితే 1 మోటారు 2 మోటార్లు లిఫ్ట్ చేసేది. అంటే మనం రోజుకు ఒక హాఫ్ టీఎంసీ అట్లా ఎత్తుకున్నా కూడా మనకు 40-45 టీఎంసీలు దొరికేది. అది చేయలేకపోయింది వాళ్ళు. అది కేసీఆర్ ఉంటే ఆ పని చేసేవాడు. ఒకటి ఆ పని చేసేవాడు. ఇప్పుడు రిపేర్ అవుతుండే, ఇప్పుడు వచ్చిన వాటర్ వచ్చినట్టు. అయితే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లా జరగదు. ఏంటంటే ఏదైనా డ్యామేజ్ అయితే అది వెంటనే రిపేర్లు స్టార్ట్ చేస్తారు. ఎంక్వైరీ మళ్ళీ దాని కోణం దాందే. ముందు ఏం చేస్తారు అంతా రికార్డ్ చేస్తారు. డాక్యుమెంట్స్ ఏముంది, మెయింటెనెన్స్, ఇవన్నీ రికార్డులు అయితే ఎప్పటికి ఉంటాయి కదా డిపార్ట్మెంట్ దగ్గర. అక్కడ ఫీల్డ్ మీద ఏం జరిగింది అనేది తీసి ఇక న్యాయ విచారణ ఉన్నా, ఏ విచారణ ఉన్నా రిపేర్ మాత్రం ఆపరు. ఇంకోటి ఏంటంటే మనం ఎన్నోసార్లు అనుకున్నాం పియర్స్ కింది పోతే కదా ఏం జరిగిందని తెలిసేది. తట్టేడు మన్ను కూడా తీయలేదు అప్పటికి. ఎప్పుడు తీసారు? మొన్న శనివారం పత్రికలో ఫోటోలు వచ్చినాయి అవి తీసినట్టుగా. అంటే అది బరాజ్కు డ్యామేజ్ అయ్యి అక్టోబర్ 21 నుంచి మే 3వ వారం దాకా దాన్ని ముట్టనే లేదు కదా. మరి ఏ విచారణ అయినా లోపం ఎట్లా తెలుస్తుంది? కింది పోతేనే కదా తెలియాల్సింది. ఏం చేయలే, ఏ పరీక్షలు చేయలే. ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా వచ్చి పైన తిరిగిపోయి రిపోర్ట్ ఇచ్చారు తప్ప వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక నిపుణులతోని వాటి అన్నింటి పరీక్షించి ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఎవరి దగ్గర లేదు. అన్ని గెస్లే, ఊహాగానాలే. నేను చేసింది కూడా ఊహాగానమే. ఎలాంటి వాళ్ళు
NDSA వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పాను. మొదటిసారి కూడా నాకు తెలిసింది బహుశా డ్యామేజ్ అయితే దీని వల్ల అయి ఉంటది అని. బట్ మనం నిపుణులం కాదు కానప్పుడు ఎందుకు చెప్పాలి అంటే ఎందుకు ఏమి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిది? ఈ మేడిగడ్డని రిపేర్ చేయకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంచడము, రకరకాల ఆరోపణలు చేయడము, దీంట్లోనే మళ్ళీ కొత్త వాదన రావడం, అదేం తుమ్మిడేటి దగ్గర ఇంకొక బరాజ్ కడతారు, పాత ప్రాణహిత ఏంటంటే ఇది రిపేర్ చేసినట్టు అయితే గిత్తే అని అంటారు కదా పబ్లిక్. అయిపోయింది కదా అన్నట్టుగా అయిపోయింది. ఇంకోటి ఇష్యూ కాదు అది. ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఒకసారి రిపేర్ అయిపోయినాక అది ఇష్యూ కాదు, నాన్ ఇష్యూ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల దాకా దాన్ని సస్టైన్ చేయాలి, చర్చ నడవాలి. కేసీఆర్ ఇంకా దొంగలాగా చిత్రించాలి. ఒక వరద వచ్చి కొట్టుకపోయింది అనుకో, ఇక మేడిగడ అక్కడ రాదని చెప్పాలి. వీళ్ళు ప్రజల మీద, ఇక్కడ అవసరాల మీద, వ్యవసాయ అవసరాల మీద వీళ్ళ మీద ప్రేమ లేదు. ఎంతసేపు కేసీఆర్ను తప్పట్టాలి, అది ఒక్కటే వాళ్ళ గోల్. అది అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తుంది అదే సార్. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఏమి తట్టడి మట్టి తీయకుండా ఇది పనికి రాదు, దానిపైన రెండు పనికి రావు. ఈ మూడు పనికి రావు అంటే తుమ్మిడేటి కట్టడానికేనా? మరి ఆ తుమ్మిడేటి కట్టి ఎవరికైనా కాంట్రాక్ట్లు ఇవ్వడానికా, దేనికోసం? అంటే ఎందుకు వాళ్ళ ఉద్దేశం ఏముంటుండే? వాళ్ళ ఉద్దేశం ఏమున్నా కూడా తుమ్మిడేటి అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాలేదు కాబట్టి కేసీఆర్ గారు దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసి తుమ్మిడేటి కేసీఆర్ ఎందుకు వ్యతిరేకంగా ఉంటాడు చెప్పండి? అంటే ఏమో కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం, దీనికోసం మేడిగడకు తీసుకుని బ్యారేజ్ ఎవరికైతే వాళ్ళు కమిషన్ ఇయ్యరా? వర్క్ ఎక్కడున్నా కమిషన్ వస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నా నేను, కమిషన్ లాంటి చిన్న అంశం అండి. ఎందుకంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ పనిచేయాలంటే నిధులు కావాలి. ఇప్పుడు కమిషన్లు తీసుకోకపోతే పార్టీ బాండ్స్ తీసుకుంటారు. ఏ పార్టీ తీసుకోవట్లేదు పార్టీ బాండ్స్? నేను అనేది ఏంటంటే అవి ఇష్యూ కాదు. ఒక పార్టీ సస్టైన్ కావాలి, ప్రభుత్వాన్ని నడపాలనుకున్నప్పుడు ఆ ఖర్చుల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. ప్రజలు కూడా మీరు అనుకుంటున్నారు అవినీతి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఆ పట్టించుకోని దశ వచ్చింది కాబట్టి మాకేమి ఇస్తావో ఓటేయడానికి అని అడుగుతున్నారు. కాబట్టి అది ఇష్యూే కాదు. తుమ్మిడేటి పాసిబుల్ ఏనా? మీరు అదే అంటున్నారు. తుమ్మిడేటి అనేది అస్సలు పాసిబుల్. ఎందుకు పాసిబుల్ కాదు? పాసిబుల్ గాంధీ అప్పట్లో అది పాసిబుల్ అయితే కేసీఆర్ కాళేశ్వరానికి వచ్చేవాడే కాదు, రీడిజైనింగ్ అవసరం అయ్యేదే కాదు. అక్కడ కేసు అక్కడనే మనం అది పాసిబుల్ ఎందుకు కాదో చెప్తా. ఇప్పుడు ఈ ప్రాంత అవసరాల గురించి కేసీఆర్ ఏమో ప్రజల మీద ప్రేమతోనో, ఈ ప్రాంతం మీద ప్రేమతోనో ఇక్కడ గోస చూసిండు, ఆత్మహత్యలని చూసిండు. తెలంగాణ కోసం ఆయన కూడా ఆత్మహత్య చేసుకునేంత పని చేసిండు, అమరణ దీక్ష చేసి. కాబట్టి ఆయనకున్న ఆ ప్రేమ గాని, ఆ అఫెక్షన్ గాని అది అడ్డదారులలో అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఉండదు. అది ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా జలయజ్ఞం పేరుతోనే ఏదో మొక్కుబడిగా కొన్ని ప్రాజెక్టులు మనకిచ్చి సోనియా గాంధీ దగ్గర మార్కులు కొట్టేద్దామని చూశాడు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదు, తెలంగాణ డెవలప్ చేస్తున్నా, వాళ్ళు సాగునీటి కోసం ఏదో గొడవ చేసింది, ఇగో 30 ప్రాజెక్టులు పెట్టినా అని చెప్పేసి జలయజ్ఞంలో ప్రాజెక్టుల లిస్ట్ అంతా చూపెట్టి ఇగో ఇవన్నీ నేను చేస్తున్నా అని చెప్పడానికి ఆ తుమ్మిడేటి అనేది ఆయన చేసిండు. నిజంగానే ఆయన గనుక తుమ్మిడేటి మీద ప్రేమ ఉండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ఉంటే ఆయన బతుకున్నప్పుడే కదా ఇదంతా స్టార్ట్ చేసింది. మరి అక్కడ 3 దిక్కుల ఆ గవర్నమెంటే ఉంది కదా, కేంద్రంలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎవరొద్దన్నారు అనుమతి తీసుకోవడానికి తుమ్మిడేటి బ్యారేజ్ కోసం? ఇప్పుడు చేవెళ్ల దగ్గర కాలువలు తీశాడు, బ్యారేజ్ కోసం ప్రయత్నం చేయకుండా ఈడ కాలువలు తీస్తే ఏంటంటే కాలువలు వస్తాయి, ఇక భూముల ధరలు పెరుగుతాయి, అక్కడ ఏంటంటే ఇక నీళ్ళు వస్తున్నాయి అనే ఒక భ్రమ. అంటే 2009లో ఓటు రావాలి కదా. అవును. ఉదాహరణకు మనం కంతనపల్లి ప్రాజెక్ట్ అని చెప్పి గోదావరి మీద తుపాకులో కూడా కింద ఓ పెద్ద పైలాన్ వేసాడు. ఆ పైలాన్ చుట్టూ 100 ఊర్లకు కనబడుతుంది. మన్మోహన్ సింగ్ వచ్చారు అనుకుంటా. అదే ఒక 3 నెలల ముందే ఎలక్షన్ల కంటే ఫిబ్రవరిలో పైలాన్ వేసిండు, మేలో ఎలక్షన్లు అయినాయి. సరే ఆయన ఆగస్టు దాకా, సెప్టెంబర్ దాకా ఉన్నా కూడా ఆయన తట్టెడు మన్ను చేయడానికి డబ్బులు పెట్టలేదు. తర్వాత వచ్చిన రోషయ్య ప్రభుత్వం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ అటు ముఖాన చూసిన పాపన పోలేదు. అంటే దాంతో ఏమర్థమవుతుంది? కేవలం ఎన్నికలకు ముందు ప్రజలను మభ్య పెట్టడానికి ప్రాజెక్టులు వస్తున్నాయని చూపెడతారు. సో ఇది కూడా అటువంటిదే. తుమ్మిడేటి కోసం లాస్ట్లో మళ్ళీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఓ ప్రయత్నం చేసినట్టుగా కనబడ్డది. ఒక కమిటీ వేసి ఏమన్నా అవకాశం ఉందేమో చూద్దామని చెప్పి ఆ కమిటీ కూడా ఏం ముందుకు పోలేదు. మళ్ళీ హరీష్ రావు గారు మంత్రి అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక ఒక నెల రోజుల లోపలనే ఫస్ట్ టైం ఆయన జూలై మాసాల్లో, జూలైలో అనుకుంటా, ఆయన మహారాష్ట్రకు పోయిండు ఇంజనీర్లు అందరినీ తీసుకొని. ఆయన పోయినాక ఫైల్ ముందు పడ్డది.
ఓకే. తర్వాత ఆ కమిటీ మెంబర్స్ అక్కడ ఇంజనీర్లు ఇక్కడ ఇంజనీర్లు 3 స్టేజెస్ కమిటీలు ఉన్నాయి అవి. ఆ కమిటీలు అంతా అనేక సార్లు విచారణ జరిపి సిట్టింగ్స్ ఇక్కడ జలసౌదలో అక్కడ బాంబేలో ప్రాజెక్ట్ సైట్స్ మీద అన్ని తిరిగి ఫైనల్ గా ఏం చెప్పారంటే ఇది సాధ్యం కాదు. ఈ లోపల ఏం జరిగింది, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి హరీష్ రావు గారికి ఏం చెప్పాడంటే, చౌహాన్ గారు మాకు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ఇంకా 6 నెలలు టైం లేదు, ఈ టైంలో మేము అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్న దాన్ని మేము ఎట్లా మీకు అనుమతులు ఇస్తాము, కాబట్టి కమిటీల పేరుతో నడిపియండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే చూద్దాము అన్నాడు ఆయన. అన్న తర్వాత హరీష్ రావు గారు ఈ కమిటీలను కొంచెం స్పీడప్ చేశారు. ఈ కమిటీలన్నీ రిపోర్ట్స్ ఇచ్చేసరికి ఫడ్నవీస్ వచ్చాడు. ఇప్పుడు ఒక్క కేసీఆరే కాదు, థ్యాంక్స్ చెప్పాలి విద్యాసాగర్ రావు గారికి, బీజేపీ నాయకుడు. ఆయన చాలా ప్రయత్నం చేశాడు తుమ్మిడట్టి కోసం. మీకు ఇంకా గుర్తు చేస్తా నేను, గోదావరి జలాలను తెలంగాణకు తీసుకురావడానికి మొట్టమొదటి పాదయాత్ర చేసింది బీజేపీ కదా 98లో. మేచిరెడ్డి కిషన్ రావు గారి ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర చేసింది, ఏబీవీపీ పాదయాత్ర చేసింది, తర్వాత వాళ్ళు ఇంకోసారి చేశారు ఈ గోదావరి జలాల కోసం. విద్యాసాగర్ రావు గారు కూడా కేసీఆర్ గారితో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ గా ఉండి కూడా ఫడ్నవీస్ తన పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మీద చాలా ఒత్తిడి తెచ్చాడు. కానీ ఫడ్నవీస్ ఒకటే మాట అన్నాడు, నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఏ ప్రాంతంలోనైతే ఉద్యమాలు చేశానో ముంపుకు వ్యతిరేకంగా 152 కడితే మాది మునిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకంగా చేశారు. చాలా రోజులు ఉద్యమాలు చేశాను, అరెస్ట్ అయినాను, జైలు పోయినాను. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాగానే అనుమతిని నేను ఎట్లా ఇస్తా అనుకుంటున్నారు మీరు? నేను ఇవ్వగలుగుతానా? మీరైతే చేస్తారా ఆ పని? కాబట్టి నేను అధికారంలో ఉన్నంత వరకు నేను 152కు ఒప్పుకోను, మా ప్రజలు ఒప్పుకోవట్లేదు, నేను ఇవ్వను అన్నాడు. అయిపోయి కుండ బదులు చెప్పేసిండు. అంటే నేను మీ ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, మీకున్న నీళ్ల వాటాకు నేను వ్యతిరేకం కాదు, మీరు 148లో కట్టుకోండి, నేను మా రైతులను ఒప్పించుకుంటా. అప్పుడు కూడా ముంపు ఉన్నది, 148లో కూడా ముంపు ఉంది, తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది, 3వ వంతు తగ్గుతుంది. ఓకే. అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన పర్మిషన్ ఇయ్యనన్నాడు. రెండవది, ఒకవేళ ఆయన ఒప్పుకున్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేది కాదు. ఎందుకట్లా? ఇప్పుడు కూడా ఇవ్వదు. రేవంత్ రెడ్డి గారు అప్లికేషన్ పెట్టినా ఇవ్వదు. 152కు ఇవ్వదు. 152 కాదు, 152 అవుట్ ఆఫ్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి కూడా కట్టలేడు. రేవంత్ రెడ్డి ఒకవేళ కట్టాలనుకుంటే 148 ఒప్పుకోవాలి. 148 కూడా ఒప్పుకోదా? ఇప్పుడు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అంటే, ఈవెన్ ఫడ్నవీస్ కూడా ఆయన సంతకం పెట్టినా కూడా కేంద్రం ఒప్పుకునేది కాదు. ఎందుకంటే చాప్రాల్ వన్యముగా అది ఉంది కదా చాప్రాల్ది, అది కరెక్ట్ గా అక్కడ వచ్చేటి 2 నదులు వార్దా అండ్ వేన్గంగా వస్తాయి. వార్దా వేన్గంగా ఇవి ఎట్లా కలుస్తాయంటే ఇట్లా కలుస్తాయి, వి షేప్ లో కలుస్తాయి. ఈ వి షేప్ లో కలిసేసరికి ఏమైందంటే, ఒక పక్క వేన్గంగ ఉంటది కదా, వేన్గంగే బార్డర్ చాప్రాల్కి. ఓహో. అయితే నీకు ఆడ బ్యారేజ్ కట్టాలంటే ఆడ వర్క్ స్టేషన్ పెట్టాలి, లేబర్ క్వార్టర్స్ కట్టాలి, ఇటు పక్కనేమో ముంపు గురయ్యే ప్రాంతం. ఈ కట్ట చాలా దూరం కట్ట పోయాల్సి వస్తుంది, ఒక 5-6 కిలోమీటర్లు పోయాల్సి వస్తుంది. ఈ కట్ట పొడవుతో వన్యమృగ సంరక్షణ కేంద్రమే ఉన్నది, చాప్రాల అభయారణ్యమే ఉన్నది. మట్టి కట్ట పోయాలంటే సన్నగా ఉండదు కదా, మట్టి కట్ట చాలా పెద్దగా వస్తుంది. అదంతా మళ్ళీ భూములన్నిటిని వాళ్ళు ఇవ్వాల్సిందేనా చాప్రాలు? ఒకటి. నంబర్ 2 ఏంటంటే, ఈ నదిలో వచ్చే వాటర్ సీపేజ్ వల్ల ఆడ కొన్ని కోట్ల ఈ వాటర్ మీద ఆధారపడే జీవులు ఉన్నాయి అలా. ఇప్పుడు జలచరాలు అంటాం, అవన్నీ కూడా ఈ వాటర్ యొక్క సీపేజ్ వల్ల ఆ మడుగులలో బతుకుతున్నాయి అవి. కాబట్టి అవన్నీ దెబ్బతింటాయి. ఫస్ట్ నీకు సుక్క నీరు రాదు, దాని నుంచి సీపేజ్ అనేది రాదు. రెండవది, దాదాపు ఒక 250-300 ఎకరాల జాగా ఓన్లీ కట్టగే పోతుంది. మళ్ళీ వర్క్ స్టేషన్ ఇవన్నీ వేరే విషయాలు. ఇంకోటి ఏంటంటే, బ్యారేజీలు అనేటివి స్ట్రైట్ గా ఉంటాయి, అక్కడ స్ట్రైట్ గా బ్యారేజ్ కట్టడానికి లేదు. ఎట్లా కట్టాలి మరి దాన్ని? యూ షేప్, ఇట్లా వి షేప్ లో కట్టాలి. నది ఎట్లా కలుస్తుందో అట్లా కట్టాలి. అయితే దాన్ని స్క్యూ అంటారు, SKEW టెక్నికల్ వర్డ్ ఇది. ఇంజనీర్లు చెప్తేనే నాకు తెలిసింది. స్క్యూ షేప్ లో బ్యారేజీలు భారతదేశంలో లేవు, వేరే ఎక్కడో తెలియదు, వేరే దేశాల్లో ఉన్నాయా లేవో కూడా తెలియదు. ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి తేవాలి మనం? ఈ స్క్యూ అంటే ఇట్లా కడితే ఉంటుందా అసలు? నిలుస్తుందా? అది నిలుస్తుందో లేదో తెలియదు, అది కడతారో ఎట్లా కట్టాలనో తెలియదు, ఆ టెక్నాలజీ లేదు. సెకండ్, ఇంకోటి ఏంటంటే దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ.
ఆ బ్యారేజ్ కానీ 4,000 కోట్ల దాకా అయ్యేది అప్పుడు ఆ రోజుల్లో లెక్కేసింది. దీనికి ఎంత 2,000 కోట్ల? అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఒకటి ఇది ఒక అభ్యంతరం. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు సిడబ్ల్యూసి వాళ్ళు రాసింది లెటర్ నీళ్ళ గురించి. మీరు అప్పుడేంటంటే మన రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అనేది చాలా చిన్నది, అది 160 టీఎంసీలు. అయితే ఆ 160 టీఎంసీలను ఆయన దేనికి వాడుకోవాలనుకున్నాడు? ఈ 18 లక్షల ఎకరాల 16,40,000 ఎకరాలకు వాడాలనుకున్నాడు ఆయన. 16,40,000 ఎకరాలకు వాడాలనుకున్నాడు. బట్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆయన ఏమనుకున్నాడు, నిజాం సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు తేవాలి, శ్రీరామ్ సాగర్కి ఎక్కడి నుంచి ఎండిపోయినాయి కదా, అవన్నీ లేవు నీళ్ళు. దాని కింద కెనాల్స్ ఉన్నాయి, ఫీల్డ్ ఛానల్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయినటువంటి నెట్వర్క్ అంతా ఉంది. అవును, ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే ఇవన్నీ చేయాల్సిందే. ఇప్పుడు కాళేశ్వరం జాతికి అంకితం చేసి 5 ఏళ్ళైనా కూడా 1,00,00,000 ఎకరాలకు ఫీల్డ్ ఛానల్స్ లేవు కదా. ఇవన్నిటికీ స్టెబిలైజేషన్ లెక్క చేసుకుంటాం. స్టెబిలైజేషన్ చేస్తే ఇమీడియట్ గా రైతుల ఆత్మహత్యలు అవుతాయి కదా. మంచి ఆలోచనే కదా. ఆయన అట్లా ఆలోచించాడు. అట్లా ఆలోచించి ఫస్ట్ ఏం చేసిండంటే ఇవన్నీ నింపుకోవాలి మనం అనుకున్నాడు. నింపుకోవాలనుకుంటే ఒక పెద్ద రిజర్వాయర్ కావాలి. ఆ రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లా ఆయన మెటిక్యులస్ గా ప్లాన్ చేశాడు, మ్యాప్ పెట్టుకొని మొత్తం. అయితే సరే ఆయన చేసిన పని మంచిదా కాదా అంటే వేరే గత్యంతరం లేదు మనకు. పోనీ ఇంతమంది క్రిటిసైజ్ చేసేటోళ్ళని నేను ఒకటే అడుగుతా, కోదండరామ్ గారి దగ్గర నుంచి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వరకు ఎన్నడన్నా ఇంతకంటే వేరే ఆల్టర్నేటివ్ ఉన్నదని మీరు చెప్పిండ్లా? ఇది వేస్ట్ అంటున్నారు, ఇది పనికిరాదు అంటున్నారు, లేకపోతే తెల్లేనుగా అంటున్నారు, నల్లేనుగా అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ చెప్పొచ్చు కదా, ఆల్టర్నేట్ చెప్పొచ్చు కదా. కేసీఆర్ కంటే చెప్పలేదు, రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తలేదు? ఇది కాళేశ్వరం కాకుండా ఇంకో తీర తీసుకురాలి, ఇంకో తీరే మనకి ఏదన్నా అవకాశం ఎట్లా తీసుకొస్తావా? ఇప్పుడు నీకు శ్రీరామ్ సాగర్ కింద ఆయకట్టును బతికించుకోవాలనుకుంటే అది దాదాపు 15-16 లక్షల ఎకరాలు. వరద కాలువ కింద ఉన్న ఆయకట్టు కావచ్చు, సెకండ్ ఫేజ్ ఆయకట్టు కావచ్చు, ఫస్ట్ ఫేజ్ 9,68,000 ఎకరాలు కాకతీయ కాలువ మొదటి దశ, 4,40,000 రెండో దశ, 2,20,000 వరద కాలువ. ఇదంతా కలిపితే ఒక 15-16 లక్షల ఎకరాలు. మరి 15-16 లక్షల ఎకరాలకి ఎన్ని నీళ్లు కావాలి అంటే దానికి అప్పుడు అనుకున్నది 196 టీఎంసీలు. పోనీ 160 టీఎంసీలు 10,000 ఎకరాలకు ఒక్కటి వేసుకున్నా కూడా, ఒక 10,000 ఎకరాలకు ఒక్క టీఎంసీ లెక్క వేసుకున్నా కూడా మనకు 160 టీఎంసీలు కావాలి. మరి శ్రీరామ్ సాగర్ ఆయకట్టును బతికించుకోవడానికే 160 టీఎంసీలు కావాలి. సెకండ్ ఏంటంటే అంటే మొత్తం కాళేశ్వరం ఇది తుమ్మిడియాటి దగ్గర దొరికే మొత్తం నీళ్లను మనం ఓన్లీ శ్రీరామ్ సాగర్ ఆయకట్టును కాపాడుకోవడానికి కూడా సరిపోవు. సెకండ్ నిజాం సాగర్, దాని కింద ఆయకట్టు ఎంత లేదన్నా కూడా 2,31,000 ఎకరాలు ఉన్నది. సరే గుత్ప, అలీసాగర్ ఇట్లాంటి మళ్ళీ శ్రీరామ్ సాగర్లోకి వెళ్ళి తీయాలి, అది కూడా మళ్ళీ ఒక 150,00,000 ఎకరాలు ఉన్నది. ఈ 16 లక్షల ఎకరాలు శ్రీరామ్ సాగర్ ఒరిజినల్ ఆయకట్టు కాక నిజాం సాగర్ గ్యాప్ ఆయకట్టు కూడా అలీసాగర్ కింద గుత్ప కింద కలిపి మోర్ దెన్ 1 lakh acres ఉన్నది. ఆ చౌటుపల్లి హనుమంతరాయ ఎత్తిపోతుల పథకం అని చెప్పి మన లక్ష్మీ కెనాల్ ఉంది కదా శ్రీరామ్ సాగర్, ఉత్తర కాలువ అంటారు. ఆ ఉత్తర కాలువ నుంచే మళ్ళా ఆ కమ్మర్పల్లి ఆ మండలాలకు అన్నిటికీ సురేష్ రెడ్డి గారి ఆ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ బాల్కొండ. మరి ఇన్ని నీళ్లు శ్రీరామ్ సాగర్ లకు పోయేది ఎక్కడి నుంచి వస్తాయి? పైన బాబ్లీతో పాటు 13 బ్యారేజీలు కట్టారు. అవకాశమే లేదు. ఇటు మంజీరా సైడ్ నుంచి కూడా, మంజీరా మీద మహారాష్ట్ర 32 బ్యారేజీలు కట్టింది, కర్ణాటక 5 బ్యారేజీలు కట్టింది, మనం సింగూరు కట్టుకున్నాం, మధ్యలో గన్పూర్ బ్యారేజ్ ఉంది. గన్పూర్ ఆనకట్ట కింద 40,000 ఎకరాలకి ఇవ్వాలి, పోచారానికి ఇవ్వాలి, మళ్ళీ మహబూబ్నగర్ కెనాల్ నుంచి. మరి ఇటు నిజాం సాగర్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇటు శ్రీరామ్ సాగర్ని ఎట్లా కాపాడుకోవాలి, ఆలోచన చేసి ఇవన్నీ రాజశేఖర రెడ్డి ఈయన చేసాడు. మరి మనకు నీళ్ళు ఎన్ని కావాలి అంటే దాదాపు 300 టీఎంసీలు అయితే తప్ప ఇవన్నీ కావు. 300 టీఎంసీలు అంటే తుమ్మిడితో సాధ్యం కాదు. తుమ్మిడి దగ్గర సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పింది ఏంటంటే వెదిర శ్రీరామ్ గారు కూడా అబద్ధాలు చెప్పారు. అవును, సిడబ్ల్యూసీ చెప్పలేదు అన్నాడు ఆయన, తప్పది. కానీ ఆ రోజు ఈయన కొన్ని సజెషన్లు, కొన్ని వార్తలు కూడా రాసింది అప్పుడు పాత రోజు. ఆయన మొన్న ఆంధ్రజ్యోతిలో రాసిన సిరీస్ లో మొట్టమొదటి రోజు ఆర్టికల్లోనే పైన ఒక ప్రెస్ క్లిప్పింగ్ ఇచ్చిండు, అందులోనే కనబడుతుంది అది. కిందనేమో ఆయన రాయలేదు, ఇయ్యలేదు, అట్లా సిడబ్ల్యూసీ చెప్పలేదు అన్నాడు. పైన ఇచ్చిన ఆ ప్రెస్ క్లిప్పింగ్ లనే ఉన్నది అది. వాళ్ళు ఇచ్చిన లెటర్ ను ఓ ముక్కను ఆయన ఆడ ప్రింట్ చేశారు వాళ్ళు, అందులోనే కనబడుతుంది ఏంటంటే
ఇక్కడ 165 టీఎంసీలు ఉన్నాయి కానీ 63 టీఎంసీలు పై రాష్ట్రం అన్నప్పుడు మనకు వచ్చేంత 102 టీఎంసీలు 102 టీఎంసీల ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ అనేటివి ఉంటాయి. సహజ న్యాయం, సామాజిక న్యాయం మనుషులకు ఎట్లా కావాలనో ప్రకృతి కూడా సహజ న్యాయం కావాలి. అంటే ఇప్పుడు దాని మీద ఫ్లోరా ఫానా అంటాం కదా, చాలా రకాల నీటి మీద సహజంగా నది మీద ఆధారపడే ఒక మనుషులకే కాదు కదా రైట్స్, ఇక్కడ పుట్టిన ప్రతి ప్రాణికి కూడా జీవించే హక్కు ఉన్నది కదా, మరి బతకాలి కదా. చేపలు పట్టుకునేటప్పుడు చేపలు పట్టుకోవాలి, దాని మీద ఆధారపడ్డ జీవన విధానం ఒకటి ఉంటది కదా నది మీద. కాబట్టి నది నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ పర్యావరణ జలాలు అంటారు వాటిని. అవి 30% దాకా ఉంటాయి దాదాపు. మరి 102 టీఎంసీల 30 టీఎంసీ అయితే దానికి పోతుంది 60-70. అయితే మనం ఏదన్నా ఎత్తిపోసుకోవాలనుకున్నప్పుడు ఒక ఫ్లో నుంచి వచ్చిన ప్రతి నీటి చుక్కను ఎత్తుకోవడం సాధ్యం కాదు. వచ్చినట్టు స్లిప్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి అక్కడ మనం హార్డ్లీ ఇంజనీరింగ్ నిపుణులు చెప్పింది ఏంటంటే 44 టీఎంసీల కంటే ఎక్కువ మనం 40 to 50 అంతకంటే లేదు, 44 అంతే. ఎందుకంటే అక్కడ స్టోరేజ్ బాగా తగ్గింది. అంతకుముందేమో 5-6 టీఎంసీలు మనకు 150 to 152 మీటర్ల ఎత్తున్నైతే ఒక 5.5 టీఎంసీలు మనకు నిల్వ ఉండేది. ఇప్పుడు 1.82 టీఎంసీలు అంటే 2 టీఎంసీలు కూడా నిల్వ ఉండవు. వచ్చిన వరద వచ్చినట్టు పోతూనే ఉంటుంది. రిజర్వాయర్ సైజ్ తగ్గిపోతుంది, బ్యారేజ్ హైట్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమైంది అంటే మనం ఆ బొందలో పడ్డ నీళ్లను మనం ఎత్తిపోసుకోవాలంటే ఇది ఇంతకుముందు కాలువలేమో 152 ఉన్నాయి. 152 లెవెల్ కాలువలు తవ్విలేదు వరకే. అవును, కొంత మధ్య పెట్టిండ్లు. అవును, మరి ఇప్పుడు 148కి మళ్ళీ ఆ కాలువలకు ఎక్కేయాలంటే ఏం చేయాలి? ఇంకో లిఫ్ట్ పెట్టాలి 4 మీటర్ల లిఫ్ట్ పెట్టాలి. అక్కడ ఒక లిఫ్ట్ అవసరం అవుతుంది. అంటే ఇంత చేసినా కూడా ఎత్తిపోసుకున్నట్టు 44 టీఎంసీలే. పోనీ వర్షాకాలంలో వచ్చే ఆ నీళ్లను ఆ ప్రాణహితకు వేణుగంగ వరద ఎప్పుడు వస్తుంది? వర్షాకాలంలో వస్తుంది. ఆ వచ్చిన 90 రోజుల్లో 45 రోజుల్లో ఆ నీళ్లను ఎక్కడ దాచుకోవాలి? రాజశేఖర రెడ్డి ఇచ్చిన దానిలో ఓన్లీ 14 టీఎంసీల స్టోరేజే ఉంది. మరి ఎక్కడ పెట్టుకోవాలని సిడబ్ల్యూసీ క్వశ్చన్ చేసింది. మీరు మీ స్టోరేజెస్ చూపెట్టండి అన్నది అనుమతి ఇవ్వడానికి. ఆ స్టోరేజెస్ లేవు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి తుమ్మిడటి సాధ్యం కాదు. ఇంకోటి ఎవరు చెప్పిండ్రు మీరు ఆల్టర్నేట్ సైట్ చూడమని? కేంద్ర జల సంఘం చెప్పింది. కేసీఆర్ మైండ్ లో పుట్టింది కాదు అది, సిడబ్ల్యూసీ చెప్పింది మీరు ఆల్టర్నేట్ సైట్ చూసుకోండి అని. ఇది కాకుండా ఇంకో ఆల్టర్నేట్ సైడ్ చూడండి అని. మరి మేడిగడ్డ ఫిక్స్ చేసింది ఎవరు? మేడిగడ్డ ఫిక్స్ చేసిందంటే అప్పుడు అంతకుముందు ఇంజనీర్స్ ఏం చేశారంటే స్టెప్ లాడర్ టెక్నాలజీ అని ఒకటి కొత్తగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లోనే, అంటే 90s లో, ఇంకా చంద్రబాబు కంటే ముందు నేను అనుకుంటే ఎన్టీ రామారావు గారి మొట్టమొదటి 87-88 ఆ టర్మ్లో అప్పుడు ఏం చేశారంటే గోదావరి నీళ్లను మనము కింద నీళ్లు ఉన్నాయి పైన లేవు, ఎట్లా దీన్ని పైకి తీసుకుపోవచ్చు అని చెప్పి స్టెప్ లాడర్ టెక్నాలజీ అని, లాడర్ అంటే నిచ్చెన, స్టెప్ లాడర్. అయితే అదేం చేశారంటే గోదావరిలోనే బ్యారేజీలు కట్టుకుంటూ డైరెక్ట్ శ్రీరామ్ సాగర్ నింపాలనేది అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆలోచన. అంటే ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏదైతే ఉన్నదో అది అంతకుముందే చేయొచ్చు. టి హనుమంతరావు గారని, మరి అదే టి హనుమంతరావు గారు మరి మొన్న ఒక పేపర్ ఆర్టికల్లో నేను చూసిన, అంటే ఈ వెలుగు వాళ్ళు రాసిర్రు, అసలు కాళేశ్వరం పనికే రాదు అని చెప్పేసి జమాన్లోనే చెప్పిండు ఆయన అని చెప్పేసి. పనికి రాదు అని అనలేదు. మన ఒక సామెత ఉన్నది కదా, గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. అంత తేడా ఉంటుంది అన్నట్టు. ఒరిజినల్ ఆయన చెప్పింది అనుకున్నాను, ఆయన చెప్పిండని చెప్పి వీళ్ళు చెప్పేదానికి అంత తేడా ఉంటుంది. అంటే మన వీళ్ళు రాసింది తప్ప? 100% తప్పు. ఆయన పనికిరాదని చెప్పలే. ఆయన ఏమన్నాడంటే ముందు ఇక్కడ వచ్చే నీళ్ళన్నింటినీ వాడుకొని తక్కువ పడ్డప్పుడు కింద నుంచి తెచ్చుకోవడానికి ఏర్పాటు చేయాల్సి ఉండే అనేది ఒకటి. రెండవది ఆయన ఇచ్చిన ఆలోచనలు ఏంటంటే మేడిగడ్డ ప్రాంతంలోనే బ్యారేజ్ ఉండాలనేది ఆయన చెప్పిండు. సూరారం అని మేడిగడ్డ కంటే కొంచెం ముందు ఉంటుంది. అంటే ఇక్కడ బ్యారేజ్ కట్టినా రాయి లేదు ఆడ, మళ్ళీ ఇచ్చంపల్లి దగ్గరనే ఉన్నది రాయి, యువతల రాయి లేదు. అయితే అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే సూరారం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాలి, అట్లా పైకి బ్యారేజీలు కట్టుకుంటూ శ్రీరామ్ సాగర్ దాకా కట్టాలని చెప్పిండు. అంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం 10-11 బ్యారేజీలు అయితే కట్టాలని, ఒకదాని నుంచి ఒకదానికి పంపింగ్ చేసుకుంటూ పోవాలి. ఆయన చెప్పింది కూడా రివర్స్ పంపింగ్ చేసుకోవాలని చెప్పిండు కదా. రివర్స్ పంపింగే. రెండోది ఏంటంటే
ఇప్పుడు అన్నారంకు సుందిల్లా 2 ఉన్నాయి కదా, అవును. ఆడ 2 కాదు 3 ఉండాలి. ఆయన చెప్పిన డిస్టెన్స్ తక్కువ అంటే వాటర్ షేక్ అండ్ లాగా ఉండాలి. షేక్ అండ్ ప్రాజెక్ట్ అంటే ఇంకా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అది. ఇప్పుడు 10-11 బ్యారేజీలు కావాలి అక్కడ పోవాలంటే, ఈ నుంచి ఎస్ఆర్ఎస్ పోవాలంటే. అయితే కేసీఆర్ గారు ఏం చేశారంటే మిడ్ మానేర్ అప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ లో అది కన్స్ట్రక్షన్ అవుతుంది, పూర్తి కాలేదు. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే మిడ్ మానేర్ పూర్తయింది. అయితే ఆయన ఏం చేసిండంటే ఈ మళ్ళీ నంది మేడారం గాయత్రి పంప్ హౌస్, ఈ సర్జు పూలు ఇక్కడ నుంచి మళ్ళీ పంపింగ్ చేయడము, ఇవి అవాయిడ్ చేయడానికి డైరెక్ట్ మేడిగడ్డ దగ్గర నుంచి పంపింగ్ ఇక్కడికి సాధ్యమైద్దా మిడ్ మానేర్ కి. ఓహో, అంటే ఇక్కడ మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ కి అంటే ఈ నదిలో ఇవి బైపాస్ చేద్దాం, అండర్ గ్రౌండ్ సర్జు పూలు పంప్ హౌస్, ఎల్లంపల్లి బ్యారేజ్, మళ్ళీ ఎల్లంపల్లిలో మనం ఎందుకు నింపాలి, పైనుంచి వస్తాయి కదా. అంటే ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఆయన ఏం చేసిండంటే డైరెక్ట్ సాధ్యమైద్దా అని చెప్పి. ఎందుకంటే బికాస్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మిడ్ మానేర్ నుంచి ఆయకట్టు ఉంది మళ్ళీ కూడా. ఇప్పుడు అన్నిటి గుండెకాయ మిడ్ మానేర్ అన్ని దిక్కులో మిడ్ మానేర్ నుంచే పోవాలి. కాబట్టి మిడ్ మానేర్ డైరెక్ట్ నింపుకుంటే ఇటు నుంచి శ్రీరామ్ సాగర్ పంపొచ్చు. మరి సాధ్యం కాలేదు అట్లా. అయితే దానికి ఎవరిని పంపాడు, 5 ఇంజనీర్లను పంపాడు. ఇప్పుడు బోయినపల్లి వెంకటరామారావు గారు, తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత దామోదర్ రెడ్డి గారు, ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్. దానికి వీళ్ళిద్దరు ప్రెసిడెంట్, ఇద్దరు పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్, వీళ్ళు ముగ్గురు. వీళ్ళతో పాటు ఇంకొక 2 మన చంద్రమౌళి గారు, విద్యాసాగరరావు గారు కాదు, ఈ 5 రిటైర్డ్ ఇంజనీర్స్. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒక 5 ఇంజనీర్స్ కి ఆయన ఈ అసైన్మెంట్ ఇచ్చారు. ఇచ్చి వీళ్ళని పోయి మీరు చూడండి, హెలికాప్టర్స్ ఇచ్చారు, 2 హెలికాప్టర్స్. వీళ్ళు పోయి లైడార్ సర్వే చేశారు మొత్తం. వీళ్ళు ముందు పోయి సర్వే చేశారు. సర్వే చేసినాక వాళ్ళు ఏమన్నారంటే మేడిగడ్డ ఈజ్ అ పర్ఫెక్ట్ సైట్. రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పాడు వాళ్ళ రిపోర్ట్ మీద. ఇంజనీర్లే చెప్పిండ్రు మేడిగడ్డ మేడిగడ్డ పనికిరాదని చెప్పలే వాళ్ళు. దాని బదులు అదే రిపోర్ట్ లో, అది 10-11 పేజీలు ఉండే రిపోర్ట్ లో 3 సార్లు చెప్పిండ్రు మేడిగడ్డ అనేది సూటబుల్ సైట్ అని. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ అనేది పనికిరాదు అన్నారు. మేడిగడ్డ పనికిరాదు అనలే. అచ్చా, అంటే ఇప్పుడు డైరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అప్పుడు కేసీఆర్ గారు అనుకున్నది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇందులోకి పంపడం అనేది అది సాధ్యం కాదు అని చెప్పి 2 మార్గాలు ఆయన చూడమన్నాడు. ఒకటి టన్నెల్, రెండవది ఏంటంటే పైప్ లైన్. అయితే వాళ్ళు రెండింటిని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే టన్నెల్ తవ్వితే కోల్ మైన్స్ ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, కాబట్టి టన్నెల్ సాధ్యం కాదు. పైప్ లైన్ వేయాలంటే రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, కోల్ మైన్ ఏరియా ఉంది, కాబట్టి 2 సాధ్యం కాదని చెప్పారు. 2 వైపుల నుంచి కూడా ప్రయత్నం చేసినా కూడా ఒకవైపు భూపాలపల్లి మైన్స్ ఉన్నాయి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక వైపు ఏమో తుమ్మిడేటు నుంచి అసలు ఏ విధంగా కూడా వైబుల్ లేదు. ఇటు మనం డైరెక్ట్ తెచ్చుకుందాము, ఈ 3 సార్లు పంపులు లిఫ్ట్ చేయకుండా ఇటు డైరెక్ట్ తెచ్చుకొని మిడ్ మానేర్ లో వసుకుందాం అంటే ఇటు నుంచి కూడా మన కోల్ మైన్స్ అనేది రింగ్ లాగా ఉంటుంది. అక్కడ ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి, తాడిచేర్లు ఓపెన్ కాస్ట్ మైన్, భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. ఇది ఏ రకంగా కూడా టన్నెల్ సాధ్యం కాదు. తర్వాత ఈ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పైప్ లైన్ కూడా సాధ్యం కాదని చెప్పారు. మరి ఏం చేయాలి అన్నప్పుడు ఎవరు ప్రతిపాదించారు ఇది? కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వ్యాప్కోస్ వాళ్ళే చెప్పారు ఇట్లా చేస్తే బాగుంటది అని. ఇట్లా 3 బ్యారేజీలు కట్టి 3 బ్యారేజీల నుంచి లిఫ్ట్ చేసుకోండి, తీసుకొని ఎల్లంపల్లి పోసుకోండి. సైడ్ సెలెక్షన్ వాళ్ళదే, అంతా వాళ్ళదే, డిజైన్ ఇచ్చింది వాళ్ళే. మేడిగడ్డకు అప్పుడు తక్కువ చూపెట్టిన 1800 కోట్లు, తర్వాత అది 4000 కోట్లు అయింది. అంటే వాళ్ళు టెంపరీ సర్వే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒకసారి టెంపరీ ఇచ్చినాక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ గ్యాప్ పీరియడ్ లో ఏం చేశారంటే వర్క్ అలాట్మెంట్ అయింది. వర్క్ అలాట్మెంట్ అయినాక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చినాక అది దాని 100% కంటే ఎక్కువ పెరిగింది. అది ఎక్కడైనా అట్లనే జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా అట్లనే ఫస్ట్ 18,000 కోట్లతో స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అసలు ప్రపంచంలోనే ఏ ప్రాజెక్ట్ కూడా ముందు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ లో కాదు, సగం కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకు అంతా 80 కోట్లతోని పోచంపాడు ప్రాజెక్ట్ అయిపోవాలనుకున్నారు. దాన్ని ఫస్ట్ చిన్న ప్రాజెక్ట్ 40 కోట్లే పెట్టారు. ఇప్పుడు 3,600 కోట్లు అయింది. ఎక్కడ 40 కోట్లు, ఎక్కడ 80 కోట్లు, ఎక్కడ 3,600 కోట్లు. నాగార్జున సార్ కూడా అంతే కదా, 60-70 కోట్లతో కావాల్సింది 2,500 3,000 కోట్లు అయింది కదా దానికి కూడా.
అంటే ఏ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు చెప్పిన టైంకి కాదు, చెప్పిన అంచనా వ్యయానికి కాదు, సవరించిన అంచనా వ్యయానికి కాదు, పెరుగుతూనే ఉంటుంది అది. కాబట్టి అది ఏదో మన దగ్గరనే అయినట్టు, అది కేసీఆర్కి ఏదో ఏటీఎం అని రకరకాల వ్యాఖ్యానాలు. ఇది మేడిగడ్డకు సంబంధించినటువంటి వ్యవహారం ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి, అంటే ఒకదానికి ఒక స్టెప్ చేసుకుంటా. ఇప్పుడు మేడిగడ్డను రిపేర్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇప్పటికైనా వాళ్ళు, అంటే మీ అనుభవంతో చెప్పండి, ఎందుకంటే మనం ఇప్పుడు 6 నెలలు చూసుకుంటూ వస్తూ ఉన్నాం, ఇప్పటికైనా వాళ్ళు మరి ఘోష్ కమిటీ చెప్పినట్టుగానా, లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళకి సహకరించి పూర్తి స్థాయిలో ఈ 5-6 నెలల్లో దీన్ని ఫినిష్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అసలు 5-6 నెలలు మొదలే కాదు కదా, అంటే ఇంకా కూడా 5-6 నెలలు మొదలే పెట్టలేదు కాదు. ఎందుకు కాదంటే వర్షాలు వస్తున్నాయి కదా. అవును, ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది అంత ఏంటంటే కాపర్ డ్యామ్ కట్టారు కదా సార్. కాపర్ డ్యామ్ ఇప్పుడు 15 రోజులు అయినా కూడా అది అయిపోదు. అది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. జనవరిలోనే చెప్పినా, నేను అక్టోబర్లో చెప్పినా, నవంబర్లో చెప్పినా, ప్రతిసారి చెప్తున్నా. వర్షాలు స్టార్ట్ అయితే అది మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముందు ఆ కాపర్ డ్యామ్ కట్టండి, దాన్ని కట్టి ఆ వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాం. వాళ్ళు చూసి పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయాక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోయే టైంకు, ప్రచారం అంతా ముగిసే టైంకి మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టి రిపేర్ చేయాలి అన్నారు. అంటే ఇది ఏదో ఒక నెల రోజుల ముందు మొదలు పెట్టుంటే ఇప్పుడు పార్లమెంట్ ఓట్ల కోసం, అది ఓట్ల కోసమే, ఇంకా వేరే కారణమే లేదు. అది పబ్లిక్ ప్రాపర్టీ, వాళ్ళు అట్లా ఆలోచించారు. అది ఒక అది నిలిస్తే రేపటి నాడు ఇంత అట్లా ఇప్పుడు అదే రాజకీయాలు అంటేనే అసహ్యం వేస్తున్నది. ఇప్పుడు నేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ గారు అంటే కూడా నాకు వద్దని నేను చెప్పింది అందుకే. ఎందుకు దరిద్రంగా తయారైనాయి కదా రాజకీయాలు. ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులు అయితేనో రాజకీయాలు సరిగ్గా ఉంటాయి. ప్రజల చైతన్యం లేదు కదా, వాళ్ళకు నీళ్ళ సోయి లేదు, రాజకీయ సోయి లేదు. ఎంతసేపు జై నేను వాన్ మనిషిని వీన్ మనిషిని, ఇవనికి వాడు ఒక ఆత్మగౌరవంతో బతకాలనుకుంటాడు. కానీ నేను వాన్ మనిషిని, ఫలానా లీడర్ నా గురువు, ఎవడు కూడా రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తలేరు. వాళ్ళు లాస్ట్ జనం దగ్గరికి వచ్చే వరకు వాడియలేదు వీడియలేదు ఇంకోనికేద్దాం, ఎవడేం చేసిండు అనేది కూడా ఆలోచించాలి. అంటే ఈ లెక్క ప్రకారం మీరు చెప్తున్న ప్రకారం, అంటే ఈ వానాకాలం పోతే వచ్చే ఎండాకాలం వరకన్నా మనం అక్టోబర్ నవంబర్ నాటికన్నా దాన్ని రెడీ చేసే అవకాశం. ఇప్పుడు వాళ్ళు మాక్సిమం ఇప్పుడు ఉన్న దెబ్బతిన్న దాన్ని మరింత దెబ్బతినకుండా కాపాడాలంటే ఆ కాఫర్ డ్యామ్ అనేది 15 రోజుల్లో కట్టాలి. ఓకే, 15 రోజులు కూడా లేదు. మృగశిర కార్తె స్టార్ట్ కాగానే వర్షాలు స్టార్ట్ అయితే దట్టమైన అడవులలో పడతాయి, పైనుంచి వరద వస్తుంది. వీటి మీద పెద్దగా బ్యారేజీలు లేవు. వేణగంగ మీద, ప్రాణహిత మీద, వీటి మీద పెద్ద బ్యారేజీలు లేవు. చాలా ఫ్లో ఉంటది. సో మాక్సిమం జూన్ 20-25 నాటికి మొదలవుతుంది ఫ్లో. ఈ లోపల కనుక కాఫర్ డ్యామ్ కట్టినట్టయితే ఈ మరింత డ్యామేజ్ కాకుండా దాన్ని పూర్తి చేస్తామని కూడా పేపర్ స్టేట్మెంట్. ఏంటి పూర్తి చేస్తారు? కాఫర్ డ్యామే. కాపర్ డ్యామా మొత్తం రిపేర్ పూర్తి చేస్తారు. రిపేర్ కావాలంటే 6 నెలలు పడుతుంది. అది వాళ్ళు నవంబర్లో స్టార్ట్ చేయాలి. నవంబర్లో స్టార్ట్ చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, అంటే అప్పటికి ఎండాకాలం కూడా అయిపోతుంది. 2025 నవంబర్లో మాత్రమే మళ్ళీ బ్యారేజ్ పనికి వస్తుంది. అంటే ఇప్పుడు 1.5 year 2 years వేస్ట్ అయిపోతుంది. ఈ లోపల ఏం చేయాలంటే వాళ్ళు నెక్స్ట్ డిసెంబర్, నవంబర్ నాటికి ఆ కన్నెపల్లి దగ్గర చిన్న కాఫర్ డ్యామ్ కట్టి వచ్చే వాటర్ వచ్చినట్టుగా లిఫ్ట్ చేయాలి. చేస్తే ఈసారి యాసంగి పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. అవును, ఎక్కడ ఒకడ పండిందంటే మళ్ళా తుఫాన్లు వచ్చినాయి, అయితే మళ్ళీ రైతులకు నెక్స్ట్ యాసంగికి నీళ్ళు ఇవ్వాలంటే ఫస్ట్ వర్షాకాలంలో మొత్తం నింపెట్టుకోవాలి. దాని మేడిగడ్డతో పని లేదు. వచ్చిన వరదను వచ్చినట్టుగా 3వ TMC కూడా రెడీ అయింది. కాబట్టి ఏమైనా చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకొని డైలీ 3 TMC లిఫ్ట్ చేయాలి, నింపుకోవాలి. అప్పుడు అర్థమైంది కేసీఆర్ 3వ TMC ఎందుకు పెట్టిండు. అవును, 3వ TMC గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మాకు 3వ TMC అవసరం లేదని చెప్పేసి ఆ మధ్యలో ప్రకటనలు చేసిర్రు. మేము దాన్ని మాకు వద్దు ఆ పర్మిషన్లు రద్దు చేసుకోండి అన్నట్టుగా కొంత మాట్లాడారు. మీరేమో అదే మీరు అక్కడికి వెళ్ళినట్టు ఏంటంటే కేంద్రము మీరు ఒక మాట చెప్పారు సార్. అందులో అదే కేంద్రము 3వ TMC అంటే కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తుంది ఏది నదుల అనుసంధానం మీద. అవునవును, ఇప్పుడు ఏదో కావేరికి చేస్తాము అని చెప్పి తమిళనాడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఓట్ల కోసం పెద్ద డ్రామా చేశారు. సరే వాళ్ళు మీటింగ్స్ పెడతా ఉన్నారు. అది అర్థం లేని వాదన. ఇప్పుడు వెదిరే శ్రీరామ్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయనే టాస్క్ ఫోర్స్ చైర్మన్. అవునవును, 115 మీటర్ల మీద ఇచ్చంపల్లి కడితే ఇప్పుడు మేడిగడ్డ ఉన్నది 100 మీటర్ల మీద. అవును, మేడిగడ్డ 115 మీటర్ల మీద కడితే అసలు మంతిని, కోల్ మైన్స్ ఇవన్నీ ఉంటాయా? ఎక్కడ పోవాలి? మొత్తం మునిగిపోతాయి, రిజర్వాయర్లు మునిగిపోతాయి. మాదేపూరు, కాళేశ్వరం గుడి ఏది మిగలదు. 115 మీటర్ల ఎత్తున ఇదివరకు ఇచ్చంపల్లి మీద చాలా చర్చ జరిగింది. అయితే 1990
2000 సంవత్సరం అంతకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, చెన్నారెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర జల సంఘం ఏం చెప్పిందంటే +95 అంటే 95 మీటర్ల ఎత్తున మాత్రమే మీరు కట్టుకోదలుచుకుంటే కట్టుకోండి అని చెప్పారు. 95 అంటే మీరు తుపాకులు కూడా దాటేసి కిందికి పోవాలి ఇంకా. 95 మీటర్ల ఎత్తు అంటే ఇచ్చంపల్లి ఏదైతే ఉన్నదో ఓకే అది షిఫ్ట్ కాదు, ఇచ్చంపల్లి దగ్గరనే కడతారు. దాంట్లోనే హైట్ తక్కువ చేయమన్నారు. అంటే మనం ఆ 95 +95 ఎందుకు అన్నారంటే ఇప్పుడు మేడిగడ్డ కట్టడం వల్ల సబ్మర్జెన్స్ లేదు. ఎప్పుడో ఒకసారి ఫ్లడ్ వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ కొంత పోతుంది కానీ మామూలుగా హైట్ లో సబ్మర్జెన్స్ ఉండదు. ఈ 95 ఎత్తులో కడితే ఇచ్చంపల్లి దగ్గర సబ్మర్జెన్స్ ఉండదు. మనకు ఛత్తీస్గఢ్ మునగదు, తెలంగాణ మునగదు. కాబట్టి ఆ హైట్ లో పట్టుకోమన్నారు. ఇప్పుడు 20 మీటర్లు వేస్తానంటాడు. అంటే ఇప్పుడు ఎంత 120 కడతా అంటున్నాడు. అప్పుడు జలసంఘమే వద్దన్నది. అంటే నువ్వు 115 కడితే నువ్వు 115లో నీ కోల్ మైన్స్ మొత్తం పోతాయి. గోదావరికైనా పోతుంది. అది తెలిసి తెలియక మాట్లాడతారా లేకుంటే అంటే దానివల్ల ఇప్పుడు మనకి ఈ 3 TMC రైపేరియన్ ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఒకసారి కనుక ఈ నదుల అనుసంధానం అనేది ఇచ్చంపల్లి దగ్గర చిన్నది కట్టినా పెద్దది కట్టినా నాగార్జునసార్లో పడేసి అక్కడ సోమశిల ఇట్లా శ్రీశైలం ద్వారాను వాళ్ళు వేరే కావేరికి ఇంకో దగ్గరకు తీసుకుపోతారు. రాయలసీమలో కూడా కొన్ని ప్రాజెక్టులకు ఈ వాటర్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు నీళ్ళది ఎట్లుంటుంది అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒకసారి యూరోప్లో హెల్సింకి అనే పట్టణంలో ఒక మీటింగ్ పెట్టుకొని ప్రధానమంత్రులు, తర్వాత కొంత నీటిపారుదల శాఖ మంత్రులు వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయం చేసిండ్రు. ఈ డ్రింకింగ్ వాటర్ కు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత గతంలో చాలా ప్రాజెక్టులు కట్టుకున్నారు. మొట్టమొదటి నీళ్లు ఎవరైతే వాడుకున్నారో వాళ్ళకి మొదటి రైట్ ఇవ్వాలి. దాన్నే రైపేరియన్ రైట్ అంటారు. మొట్టమొదటిసారిగా నీళ్ళు వాడుకున్న వాళ్ళకి రైట్ ఇవ్వాలి. ఇప్పుడు కృష్ణా నది ఉన్నది. కృష్ణా నది మహాబలేశ్వరంలో మొదలైన దగ్గర నుంచి విజయవాడకు వచ్చేదాకా ఒక బ్యారేజ్ లేదనకట. ఫస్ట్ బ్యారేజే కృష్ణా బ్యారేజ్. అప్పుడు దాన్ని కృష్ణా బ్యారేజ్ అన్నారు. తర్వాత దాన్ని ప్రకాశం బ్యారేజ్ అన్నారు. అయితే ఆ కృష్ణా బ్యారేజే మొదటి బ్యారేజ్ కృష్ణా నది మీద. గోదావరి మీద రాజమండ్రి దగ్గర కట్టిందే మొదటి బ్యారేజ్. మంజీరా మీద నిజాం సాగర్, గన్పూర్ ఆనకట్టే మొదటి. అట్లా వాళ్ళకి రైపేరియన్ రైట్స్ వస్తాయి. నీళ్ళు ఒకసారి తక్కువ వచ్చినాయి అనుకుందాం, ఫస్ట్ వాడుకునే రైట్ ఎవరికి ఉంటుంది అంటే వీళ్ళకి ఫస్ట్ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ 3rd TMC మనం ప్రొవిజన్ పెట్టకపోతే మనకు రేపు నీళ్ళలో షేర్ తగ్గినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటామంటే ఇవ్వరు వాళ్ళు. సో ఇప్పుడే ముందే తీసుకొని పెట్టుకుంటే మన భవిష్యత్ తరాలకి అక్కడ కేసీఆర్ ఆలోచన ఎట్లుంటది అంటే ఆయన ఇంకో 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముందుగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే ఆలోచనతో మంచి ఆలోచన కదా, అక్కడికి వచ్చే ముచ్చటే కదా మంచి ఆలోచన. 30,000 కోట్లు పోతే పోయినాయి. 3వ TMC వల్ల ఏంటంటే రేపు ఈ వర్షాకాలంలోనే మొత్తం నింపెట్టుకోగలుగుతాం. మల్లన్న సాగర్ 50 TMCలు కావాలి. మొత్తం రిజర్వాయర్లలో 141 TMCలకు ప్లాన్ చేసి ఒక బస్సాపూర్ తప్ప అన్ని అయినాయి. అంటే 132 TMCల రిజర్వాయర్స్ అన్ని అయినాయి. మరి ఇన్ని నీళ్లను మనం వర్షాకాలంలో నింపి పెట్టుకున్నాం అనుకో, అంటే వర్షాకాలం ఎండ్ అయ్యే టైంలో నింపెట్టుకున్నట్టయితే మనకు యాసంగి పంటలకు ఇబ్బంది ఉండదు. తర్వాత తెలంగాణ గోస్ ఎటువంటిది అంటే రేపు అవసరమైతే ఒక మహబూబ్నగర్ జిల్లాకు తప్ప ఎంటైర్ కృష్ణా బేసిన్ కే ఈ నీళ్ళని వాడుకోవచ్చు. అవును, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ ఫెసిలిటీ ఉంది. గోదావరి నుంచి హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ నది, తర్వాత మనకు కొండపోచమ్మ సాగర్ చాలా దగ్గరలో ఉంటది. ఇవన్నీ కూడా మనము అక్కడ నుంచి కొంచెం కింది తీసుకొచ్చి బొమ్మల రామారావు వాగు వస్తుంది. ఆ వాగులో పడేస్తే డైరెక్ట్ మూసిలో వస్తాయి. నల్గొండ మొత్తం సస్యశాలం చేసుకోవచ్చు. ఎన్నో అవకాశాలను కేసీఆర్ గారు చూశారు. చూసి మనకు గోదావరిలో అవసరమైతే 300 TMCలైనా లిఫ్ట్ చేసుకోవడానికి ఈ 3వ TMC అనేది హెల్ప్ చేస్తుంది అని చెప్పి చేశారు ఆయన. అంటే భవిష్యత్ తరాలను ఉద్దేశించి ముందే మన దాన్ని హక్కుగా పొందినాం అనుకోండి, ఫ్యూచర్లో కూడా దాన్ని ఉపయోగపడుతుంది. ఒక అంటే ఓవరాల్ కాంప్రహెన్సివ్గా తెలంగాణ మొత్తం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన 1,35,00,000 ఎకరాలకు కృష్ణా గోదావరి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు ఆయన. అయితే ఒకటి డబ్బులు తినాలనుకుంటే ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అన్నా కానీ అధికారంలో ఉన్నంతకాలం ఏదో ఒక బడ్జెట్ అయితే ఏదో ఒక పనికి పోతూనే ఉంటుంది కదా. వాళ్ళు కమిషన్లు తీసుకోవాలంటే ఎక్కడైనా తీసుకుంటారు కదా. ఓ 3వ TMC కోసమే కమిషన్ల కోసం అంటే అర్థం లేకుండా కొందరు అబద్ధాలు చెప్తుంటారు. కొంతమంది నమ్ముతా ఉంటారు. ఇప్పుడు ఆ డబ్బులను పాలమూరు రంగారెడ్డిలో పెట్టిండు అనుకో, ఆడ కమిషన్ రాదా? లేదా ఇంకో కొత్త ప్రాజెక్టు పెడితే రాదా? అంటే ఈ అర్థం లేకుండా అబద్ధాలు చెప్తా ఉంటే జనం గొర్రెలాగా నమ్ముతా ఉంటారు. ఎందుకంటే నీళ్ళ సోయి రాలేదు జనాలు. ఇంకా నీళ్ళ సోయి తెచ్చుకున్నట్టయితే ఈ అబద్ధాలకు విలువ ఉండదు. అందుకే నా అప్పీల్ ఏంటంటే మీకైనా పబ్లిక్ అయినా నదుల మీద అవగాహన పెంచుకోండి, నీళ్ళ సోయి తెచ్చుకోండి. నీళ్ళేందో పాలేందో మీరు తేల్చి చెప్పాలి.
ప్రజలకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. అవును. కానీ ఈ ప్రాజెక్టులు ఈ ఇదేదో గొట్టు సబ్జెక్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోతుంటారు. అంటే ప్రజలే కాదు, అవును, ఇప్పుడు ఎంతమంది మంత్రులు తెలుసు. అవును. టీఎంసీ అంటే ఏం చెప్తారు, క్యూసెక్స్ అంటే ఏం చెప్తారు. అంటే ఇటువంటి పదాలు చూడంగానే ఇది ఒక వేరే జార్గాన్, ఇది వాళ్ళు భయపడిపోతారు, ఇక దాన్ని ముట్టారు ఆ సబ్జెక్ట్. కాబట్టి ఆ నీళ్ళ కెమిస్ట్రీ సబ్జెక్ట్ లెక్క అయిపోతారు అన్నమాట మాది ఎప్పుడు అదంతా. సో ఫైనల్ గా సార్, అంటే ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు నీళ్ళ మీద ఇంత మాట్లాడతామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఏం తెలుసుకోవాలి, ఏ పని తొందరగా చేయాలి, మళ్ళీ ఈసారి యాసంగిలో తెలంగాణ ప్రజలకు కానీ రైతాంగానికి కానీ తాగునీళ్ళు సాగునీళ్ళు ఈ సమస్య రాకుండా ఇప్పుడు వచ్చినట్టు మళ్ళీ వచ్చేసారి రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? అంటే యాక్చువల్ కేసీఆర్ గారు చేయాలనుకున్న దానిలో ఒక 60% చేయగలిగాడు ఆయన, ఇంకా 40% చేయాల్సి ఉండే. అవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం. వాళ్ళు సరిగ్గా ఆలోచించినట్టయితే తెలంగాణలో మనకు బచావత్ అవార్డు ప్రకారం వచ్చిన నీళ్ళల్లో దాదాపు 1300 టీఎంసీల దాకా మనకు హక్కు ఉన్నది. 1250 1300 టీఎంసీలు. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ ను కూడా తొందరగా వాళ్ళు రిఫర్ చేశారు కదా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి. ఒక 1 year లోపల ఆ ట్రిబ్యునల్ తీర్పు తీసుకోవాలి. కృష్ణా వాటర్ లో మనకు షేర్ తీసుకోవాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్ళని తీసుకుపోకుండా కట్టడి చేయాలి. ముందు నాగార్జున సాగర్ మీద వచ్చిన పోలీసులను దాన్ని తొలగించేసి మన ఇంజనీర్ల చేతుల్లో ప్రాజెక్టు ఉండాలి. ఈ చాలా పనులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేయాలనుకుంటే. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి. ఆయన కోడంగల్కు నీళ్లు పోవాలనుకున్నా కూడా కింద నుంచి పంపింగ్ రావాల్సిందే. తర్వాత దిండి విద్యాసాగరరావు గారి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అది బాగా ఈ ఫ్లోరోసిస్ ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు సాగునీరు కూడా ఇవ్వండి, ఫ్లోరోసిస్ మొత్తం పోదు. కాబట్టి అది సత్వరమే చేపట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత టన్నెల్ పెండింగ్ లో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక పెద్ద ఛాలెంజ్ అది. ఆ జిల్లా మంత్రిగా ఉండి కూడా ఆయన టన్నెల్ ని కంప్లీట్ చేయలేకపోతే ఎస్ఎల్బిసి ఆయన క్షమించారు ప్రజలు. ఇవి కాకుండా గోదావరిలో 3వ టీఎంసీలో ఉన్న బాటిల్ నెక్స్ ఏవైతే ఉంటాయో క్లియర్ చేయాలి. తర్వాత ఒక పక్కన అప్పులను రీస్ట్రక్చరింగ్ చేసుకుంటా అన్నాడు, బానే ఉంది, కానీ వనరులను పెంచుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ 59,000 కోట్ల రాబడులను 2 లక్షల పైకి దాటించాడు, పెంచగలిగాడు. మరి అది రేవంత్ రెడ్డికి ఆలోచన ఎందుకు వస్తలేదు? ఎంతసేపు అప్పులను రీషెడ్యూల్ చేయాలి, రీస్ట్రక్చరింగ్ చేయాలి, దొరికిన కాడల్లో అప్పు తేవాలి, తక్కువ వడ్డీకి తేవాలని ఆలోచిస్తున్నాడు. కొత్త కార్పొరేషన్ పెట్టాలి, దాని మీద ఆయన లోపల ఒక మంచి లక్షణం ఉంది. ఆయన ఏంటంటే ప్రకృతిని నమ్ముతాడు. లా ఆఫ్ అట్రాక్షన్ పట్ల ఆయనకు పూర్తి గౌరవం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయింది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ ఆధారంగానే. ఆయనకి ఏం కావాలంటే దాని మీద ఫోకస్ చేస్తే అది వస్తుంది. మరి అదే ఆలోచన చేస్తే మార్గాలు దొరుకుతాయి. మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు కదా. మనసు అంటేనే సబ్ కాన్షియస్ మైండ్. మరి ఆయన ఇటువైపు ఆలోచించాలి. ఎంతసేపు అప్పులు తేవాలని కాకుండా, ఛాలెంజెస్ మీద కాకుండా ఫోకస్ అంతా కూడా సొల్యూషన్స్ మీద పెట్టాలి. ఆయన అటువంటి సలహాదారులను పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు సర్వజ్ఞులు కాదు, ప్రతి ఒక్కదానికి థింక్ ట్యాక్ ఉండాలి. సో దీనిలో అనుభవజ్ఞులైన వాళ్ళతో సలహాలు తీసుకోవాలి. ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, మాజీ గవర్నర్ పిలిచి సలహాలు తీసుకున్నాడు. ఆయన ఏమంటాడు, ఆయన ఎంతసేపు అప్పులు బ్యాలెన్స్ షీటే చెప్తారు తప్ప వనరులను ఎట్లా పెంచుకోవాలనేది ఆయన ఎందుకు చెప్తాడు? ఆ ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఇదంతా చేసింది కేసీఆర్ కాదు, ఈ రాబడి పెంచింది, అడ్వైజ్ ఇచ్చింది ఒక బెస్ట్ అడ్వైజర్ని పెట్టుకున్నాడు ఆయన, జిఆర్ రెడ్డి గారు అని. అప్పుడు నేనే సజెస్ట్ చేశాను ఆయన పేరు. నాకు ఒక మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఆయనకున్న ప్రతిభ గురించి చెప్పారు నాకు. చెప్తే నేను అప్పుడు వినోద్ గారు, కేసీఆర్ గారు ఒక దగ్గర ఉన్నప్పుడు నేను ఇట్లా జిఆర్ రెడ్డి గారిని సజెస్ట్ చేశారు, ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, మాజీ గవర్నర్ గారు. ఆయన మీ కొత్త గవర్నమెంట్ కదా, ఆయన ఉంటే మీకు బాగా మంచి లాభం అవుతుంది, మంచి సలహాలు ఇస్తాడు, ఈజ్ ఎక్స్పర్ట్ అని చెప్పారు. అంటే వినోద్ ఉండి నాకు బాగా పరిచయం, నేను ఆయన తీసుకొస్తానని చెప్పి కేసీఆర్ గారి పరిచయం చేసి ఆయన Day 1 నుంచే ప్రమాణ స్వీకారం చేసిన June 2 నుంచే ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ గా మన గవర్నమెంట్ పోయేదాకా ఉన్నాడు. ఎన్నోసార్లు కేసీఆర్ గారు ఆయన పేరు చెప్పారు, మాకు ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నారు, ఆయన మాకు ఇచ్చిన సలహాలు ఇవని. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్ మీటింగ్లలో కూడా 95 మీటింగ్లలో ఆయన పేరు చెప్పాడు. సో అటువంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తిని పట్టుకొని చేసుకొని ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన వీళ్ళకి అడ్వైజర్ గా కొంత, అంటే అడ్వైజర్ పొజిషన్ కాదు బట్ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లా కన్సల్టెంట్ లాగా ఉండేది ఆయన. ఆయన ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చేశాడు ఆయన. మరి అటువంటి వ్యక్తిని పెట్టుకోవాలి. ఆయన ఒక్కడే కాదు, అట్లాంటి వ్యక్తులు ఉంటారు ఆర్థికవేత్తలు. ఆయన ఇవన్నీ చేస్తే తప్ప
ఈ ఇప్పుడు మంచి పనులు ఎవరు చేసినా మాలాంటి వాళ్ళు హర్షిస్తారు అంతే కదా. మాకు ఒకరి మీద ప్రేమ ఒకరి మీద దేశం ఉండదు. తెలంగాణకు ఏది అవసరమో అది మేము ఆలోచిస్తాం. అటువంటి పనులు చేసే వాళ్ళంటే ఎవరైనా మాకు గౌరవమే. వాళ్ళ పనులను గౌరవిస్తాం మేము. వ్యక్తులుగా మంచి పనులు చేస్తే వాళ్ళని గౌరవిస్తాం. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డను కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేయాలి. 2025 జూన్ వరకైనా పర్వాలేదు, అది అవసరం అనే దాన్ని గుర్తించాలి వాళ్ళు. గుర్తించి దాన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా వార్ ఫుటింగ్ మీద ఈ కాఫర్ డ్యామ్స్ 2 కట్టాలి. ఒకటేమో నీళ్లు ఆపుకోవడానికి ఏమో ఇప్పుడు కట్టాలి. అది మనం నవంబర్ వరకైనా కట్టాలి, కొంచెం వర్షాలు తగ్గిన తర్వాతనైనా. ఈ 2 కంప్లీట్ చేస్తే నెక్స్ట్ యాసంగికి ఇబ్బంది ఉండదు. మళ్ళీ యాసంగి నాటి వరకు ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత అన్నారం సుందరుల మీద దుష్ప్రచారం చేయకుండా నిజంగానే ఏమైనా చిన్న చిన్న నిర్వహణ లోపాలు ఉంటే ఉండొచ్చు, అటువంటి సరి చేసుకోవాలి. బట్ ఏది పనికిరాంది కాదు, అన్ని ప్రజల సొమ్మే. ఏది కేసీఆర్ జేబులో నుంచి కట్టింది కాదు. కాబట్టి బాధ్యత ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకొని చేయాలి తప్ప మంచి పేరు వస్తుంది రేవంత్ రెడ్డికే చేస్తే. కాబట్టి ఊరికే ద్వేషాన్ని, ఆయన మీద ఉన్న కోపాన్ని మేడిగడ్డ మీద చూపెట్టద్దు. ఆ రకంగా ప్రజల మీద కోపాన్ని చూపెట్టినట్టే. ఆయన బలయ్యేటోళ్ళు ఎవరు? అంతిమంగా కేసీఆర్ బాగానే ఉంటాడు, రేవంత్ రెడ్డి బాగానే ఉంటాడు. బలయ్యేది ప్రజలు కదా. ఎంత ఎకానమీ దెబ్బతిన్నది యాసంగి పంటలు లేకపోవడం వల్ల. 60 లక్షల ఎకరాల క్యుములేటివ్గా, అంటే కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా నీళ్ళు వచ్చి బాగుపడ్డ ఇన్కమ్ ఎంత అంటే 60 లక్షల ఎకరాల పంటలు. అంటే క్యుములేటివ్గా ఒక సంవత్సరం 20 లక్షల ఎకరాలు, ఒక సంవత్సరం 10 లక్షల ఎకరాలు, ఇట్లా మొత్తం లెక్కైతే 2019 ఖరీఫ్ నుంచి మొన్నటి యాసంగి వరకు 60 లక్షల ఎకరాల పంటలు పండినాయి. మొన్నటి ఖరీఫ్ వరకు. మరి 60 లక్షల ఎకరాల పంటలు అంటే అది ఎంత ధాన్యము, ఎంత ఉత్పత్తి, ఎంత డబ్బు వచ్చింది ప్రజలకు, దానివల్ల ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి వచ్చింది. వాళ్ళు వచ్చిన డబ్బును జేబులో పెట్టుకోరు కదా, ఏదో ఒకటి కొంటారు కదా. కొన్నప్పుడు ఆ ట్యాక్స్ గవర్నమెంట్కే కదా వచ్చేది. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆలోచించాలి. పరిపాలన బాగుండాలి. బంగారు తెలంగాణ వాస్తవ రూపం దాల్చాలనేది మేము కోరుకునేది. రైట్ సార్. అంటే మేము కూడా ఆ విధంగా కొంత ప్రయత్నం చేద్దామని చూస్తా ఉన్నాం. గోదావరి నెలకు నీళ్ళ సోయి క్రియేట్ చేయండి, ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ సహకారంగా తీసుకుంటాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికైతే అంటే ఇప్పటికిప్పుడు చేయాల్సినటువంటి పనులు ప్రకాష్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఇటు మేడిగడ్డ మీద దుష్ప్రచారం బంద్ పెట్టి, ఇటు ఆ కట్టి మేడిగడ్డకు ముందు ఒక కాపర్ డ్యామ్ కట్టి రిపేర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ వచ్చే నవంబర్ నాటికి ఒక కాపర్ డ్యామ్ కట్టేసి ఈ కన్నెపల్లి పంపులకు వచ్చిన సుక్కను వచ్చినట్టు పంపించుకొని అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటే మిగతా పైన ఉన్నటువంటి 2 బరాజులు కూడా మంచిగానే ఉన్నాయి. కాబట్టి మనకు ఈ యాసంగిలో తాగునీటి సమస్య, సాగునీటి సమస్య రాకుండా వచ్చినటువంటి ప్రాబ్లం చూసినాం. మళ్ళీ వచ్చే యాసంగికి ఇది రాకుండా చూసుకోవచ్చు. అంటే ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. మరి ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే పంతాలకు పోయి మంత్రులు చెప్పినట్టుగా మరి ఇలాంటి దుష్ప్రచారమే చేస్తారనేది చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.